ఈరోజు మనం దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి అనేకమైన వందనాలు చెల్లిస్తూ ఈరోజు మనం ఏం చెప్పుకుంటున్నామంటే, నా హృదయం సంతోషించుచున్నది. మన హృదయాలు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలనే విషయాలు, ఎలా ఉండాలనే విషయాలు నేర్పిస్తున్నారు ప్రభు. కాబట్టి దాని ముందుగా మనము దేవుని ఆరాధించుకుందాము.
దేవునికి మహిమ కలుగును గాక. కీర్తన 16వ అధ్యాయము 7వ వచనము చూద్దాము. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించదను. ఏం చేస్తామంట? దేవుడు మనకి ఆలోచనలు అనుగ్రహిస్తాడు. మనం ఎవరితో గడిపితే వాళ్ళే ఆలోచనలు ఇస్తారు. ఇప్పుడు సాతానులతో గడిపితే దేవునికి ఇష్టం లేని పనులు అంటే పాత జీవితం, రోత జీవితం, మళ్ళీ అదే రోత జీవితంలో ఉంటే సాతాను నడిపిస్తాడు. వాడే ఆలోచన చెప్పి నడవలసిన త్రోవని వాడి త్రోవలో నడిపించేస్తాడు. అది ఆలోచించండి. అందుకే అనారోగ్యాలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, ఇంట్లో అన్నీ కూడా సమస్యలు వచ్చేవి వాడు చెప్పిన ఆలోచనలు నడిచినందువల్ల వస్తాయి అన్నమాట. కాబట్టి అటువంటివి దేవుడు రానివ్వకుండా చేయడానికి మనల్ని సంతోషంగా ఉంచాలని నా హృదయం సంతోషించుచున్నది అని. ఆ సంతోషం అనేది దేవుడు ఇచ్చేది కాదు, మనుషులు ఇచ్చేది కాదు. మనుషులు కలిస్తే ఒక క్షణం ఉంటుంది అంతే, కానీ జీవితాంతం కూడా దేవుల్లో ఉంటే అనుదినము సంతోషం. అది నేను అనుభవిస్తున్నాను. అదే తుఫానులు ఎదురైన తుఫానులు అంటే ఏంటి? శ్రమలు. ఆ శ్రమలు ఆర్థికంగా, శారీరకంగా, ఆత్మీయంగా వచ్చేస్తాయి అన్నమాట. ఎప్పుడైతే దుష్టుడు అలాగే ఏలుబడి చేస్తాడో ఆ గృహాన్ని, దేవుడు ఈ ఇంటికి అధిపతి అనే రాసుకుంటారు అనే వాక్యం ఉంది. ఆ వాక్యం స్టిక్కర్తో అంటించుకుంటే కుదరదు. దేవుడు ఇంటికి అధిపతిగా ఉండడు. ఎప్పుడు ఆ ఇంటికి అధిపతిగా ఉంటాడంటే మనము దేవుడు ఆలోచనలో నడుస్తున్నామా లేదా అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరు నన్ను నడిపిస్తున్నారు, ఎందుకు నాకు తలపోటు వస్తుంది, కాళ్ళు పీకులు వస్తున్నాయి, నడుము నొప్పి వస్తుందంటే
ఆ సాతానుడు ఆలోచన చెప్తే అలా నడిపిస్తాడు. వెంటనే అబద్ధాలు ఆడించేస్తాడు. ఫస్ట్ అబద్ధాలు ఆడిస్తాడు. అబద్ధాలు ప్రేమించి జరిగించి వారు మండు అగ్నిగుణంలో పడిపోతారని ఉంది. ఎందుకంటే వాడు అలాగే పడిపోతాడు కదా. వాడు పడిపోతాడు కాబట్టి మరి దేవుని పిల్లలు వాళ్ళ చుట్టూడే వాళ్ళ చుట్టూ కూడా గర్జించి సింహంలా తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ ఉంటే ఏం చేస్తాడు ఆయన? ఆ సాతానుడు ఏం చేస్తాడు? తిరుగుతూ దొరికితే పట్టుకుందాం అన్నట్టు ఆడు అలా వలేస్తాడు. నేను హబక్కుకు 1వ అధ్యాయము 15వ వచనం ఉంటుంది, చూద్దాం. హబక్కు రాసిన పత్రికలోని హబక్కు గారు ప్రవక్త, ఆయన రాశారు. అదేంటంటే అనుభవంతోనే దేవుడు రాయిస్తారు. ప్రతి ఒక్కరికి కూడా అనుభవంతోనే నేర్పిస్తారు. అది ఆ శ్రమకి తట్టుకోవాలంటే మనుషుల సంతోషం, దేవుని సంతోషం ఉండాలి. ఆ సంతోషం కూడా దేవుని నుండి వచ్చిందా, సాతాను నుండి వచ్చిందా, మనుషుల నుండి వచ్చిందా? ఇక్కడ సాతాను గంతులేస్తున్నాడు. ఇక్కడ అలా గొంతులేస్తుంటారు మనుషులు. ఎవరికైనా బాధ కలుగుతుంటే, ఎవరైనా గోతులో పడిపోయినా అది జోక్ అనుకుంటారు, నవ్వుకుంటుంటారు. ఆ టిక్ టాక్లు ఇప్పుడు మన సెల్ ఫోన్లో వచ్చేసాయి ఫుల్గా. ఎందుకంటే వాడు అలాగా మనుషులు పడేసి గొంతులు వేస్తూ ఉంటాడు. ఆ మాటలు మనం చెప్పుకున్నాము, చాలాసార్లు చెప్పుకున్నాము. ఎందుకంటే ఈరోజు సంతోషం కోసం వచ్చింది కాబట్టి అది సాధారణ సంతోషమో దేవుని సంతోషమో, మనం ఏ విషయంలో మనం ఆనందపడుతున్నాం. మరి సాధారణ సంతోషపడుతున్నాడు, మనలో ఉండి సాధారణ సంతోషపడుతున్నాడా? అది దేవునికి ఇష్టం లేదు కదా. అప్పుడు నీలో దేవుని యొక్క ఆనందం ఉండదు. ఆ దేవుని యొక్క ఆనందం ఫిలిప్పీలు 4వ అధ్యాయంలో ఉంది. ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అంటాడు. మనల్ని ఆనందించమని చెప్తుంటే నువ్వు దేవుడికి ఇష్టంగా ఉండకపోతే నువ్వు ఆనందించలేవు. దేవుడికి ఇష్టంగా ఉంటే నువ్వు ఎల్లప్పుడూ ఆనందిస్తావు. సేఫ్టీ అన్నమాట. ఇంటికి సేఫ్టీ, ఒంటికి సేఫ్టీ, నీ ఆస్తికి సేఫ్టీ, సంఘానికి, కుటుంబానికి, దేశానికి ఒక సంతోషకరంగా మనం ఉంటాం. ఎవరైతే ఆ ఆలోచనల విషయంలో అలా కేర్ తీసుకుంటారో, ఎవరు ఆలోచనలు కూడా ఎలా వస్తాయంటే దేవునికి ఇష్టంగా నేను నడుస్తున్నానా, సాతానుకి ఇష్టంగా నడుస్తున్నానా, అవి మనుషులకి ఇష్టంగా నడుస్తున్నానా? మనుషుల్లోని కూడా దుష్టుడు ఉంటాడు. దేవునితో సహవాసం చేయని వాళ్ళు మనల్ని నడిపించకూడదు. దేవునితో ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్నేహం కోరాలి, వాళ్ళతో సహవాసం చేయాలి. అటువంటి సేవకులతోటి ప్రార్థన సహవాసం రొట్టెగిచ్చేటది ఎడతెగక ఉండాలి. అలా చేసి మేము ఎడతెగక ఉండి అప్పుడు మేము దేవుని దగ్గర వాక్యం అడిగినప్పుడు వాక్యం దేవుడు చెప్తారు. అది టైటిల్ ఇప్పుడే ఫ్రెష్గా దేవుడు చెప్పిన విషయం ఇది. అలా దేవుడు మాట్లాడితేనే మాట్లాడతాం. అంత భయముతోని ఆయన చెబితేనే చేయడము. ఆ చెబుతానని కూడా మత్తయి 10:20లో ఉంది. లోక 12 ద్వారా మాట్లాడారు దేవుడు. కన్ఫామ్ వాగ్దానాలు ఇచ్చారు నాకు, అందుకనే అలా జరుగుతుంది. అంతవరకు కూడా నాకు అసలు తెలియదు ఏం మాట్లాడాలో, అసలు దేవుడు ఏ అంశం ఇస్తారో తెలియదు. ఇర్మియా 16:17లో కూడా అదే ఇచ్చారు. 16:17లో కూడా అదే మాట చెప్పారు. ఆ మాట నీకు తెలుసు, మరొకసారి చెప్పుకుందాము. ఇర్మియా 16వ అధ్యాయము, ఇర్మియా 17వ అధ్యాయము 16వ వచనం. నీకు కాపరినే ఉండుట నేను మానలేదు అంటున్నాడు. దేవుడు మనకి కాపరిగా ఉండాలి. అప్పుడు అటువంటి ఆలోచనలు వస్తాయి. ఆయన సన్నిధి మనం అనుభవించగలిగి ఉండాలి. దేవుడి ఇంట్లోనే అనుభవించడం కాదు, ఇంటికి వెళ్ళినా, నువ్వు ఉద్యోగానికి వెళ్ళినా, నువ్వు నడిచినా, నీవు ఆ దేవుని సన్నిధి అనుభవిస్తేనే అడగటమది. దేవుడి సన్నిధి అనుభవిస్తేనే, దేవుడి సన్నిధి అనుభవిస్తేనే నీకు సంతోషం. సాతానుడు ఆలోచన చెప్తాడు, బైబిల్ పట్టుకో అని అంటాడు. సాతానుడు బైబిల్ అంతా బాగా వచ్చు, అలా భ్రమలో గెలిపేస్తాడు. సాక్ష్యం పోయినా సరే ఆ సాక్ష్యమే చెప్తా ఉంటాడు. సాక్ష్యము ఒకప్పుడు దేవుడు మాట్లాడాడు, కానీ ఇప్పుడు సైతం పిల్లల్లాగా ఉన్నావు,
సైతాన్ పిల్లగా ఉన్నావు, అది ఎక్కడ పెట్టు. సైతాన్ పిల్లగా ఉన్నావు, ఉండి ఆ సాక్ష్యం చెప్పకూడదు. తెలిసిందా? సాతాను కూడా బైబిల్ పట్టుకొని ఉంటాడు. ఎందుకంటే ఆడదే బైబిల్ ఫస్ట్, కానీ దాని ప్రకారం నడవడు. ఎందుకంటే సాతాను అలా దేవుడి పిల్లలు మోసం చేస్తాడు. బైబిల్ తల కింద పెట్టుకొని ఉంటాడు, తల కింద పెట్టుకోమంటాడు, కాలు మీద కాలు వేసుకొని ఏసు రక్తమే జయం అని అనమంటాడు. అందరిని మోసం చేస్తాడు. ఎప్పుడు నాతో దేవుడు మాట్లాడాడు, ఎప్పుడు 2004లో మాట్లాడాడు ఒక అతనితో, సువార్తికుడిగా పిలుచుకున్నాడు. తాగుబోతు, అన్ని అలవాట్లు ఉన్న మనిషితో మాట్లాడాడు. తన భార్య పరిశుద్ధతను బట్టి అతన్ని ఆ తాగుడు నుండి విడిపించాడు. కానీ ఇప్పటికీ కూడా తనకు ప్రార్థన అనేది తెలియలేదు, వాక్యం అనేది తెలియలేదు. కాబట్టి దేవుడు తన భార్యను బట్టి మాట్లాడాడు. తన భార్య కన్నీరు కలిస్తే మాట్లాడాడు. దేవుడు చూశాడు, దెయ్యాన్ని చూశాడు. ప్రార్థన చేయకుండానే స్వస్థత వచ్చే తాగుడు విడిపించేశాడు దేవుడు. ఆ బంధకాలను విడిపించేశాడు, ఆర్ఎస్ఎస్ నుండి విడిపించాడు. దేవుడు అంటే ఎంతో దూషించిన మనిషి ఆ విషయాలన్నింటిలో విడుదల పొందుకున్నాడు. కానీ ఇప్పుడు నిద్ర మాత్రం ఇప్పుడు ఆ మాటలు చెప్పుకుంటుంటే అది సాక్ష్యం అవుతుందా? అబద్ధ సాక్ష్యం. వాడికి అసలు ఆలోచన చెప్తున్నాడు సాతానుడు బయలుచ్చు సాక్ష్యం చెప్తాడు, వాడి సాక్ష్యం చెప్తాడు. కానీ ఫ్రెష్గా ఉన్న సాక్ష్యం చెప్పాలి. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో ఆ సాక్ష్యం చెప్పాలి. అది అపోస్తులు 1:9 ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వస్తే నువ్వు శక్తివంతుడివయ్యి భూది గంతములకు సాక్షిగా ఉంటాం. మనం ఫ్రెష్గా ఉండాలి సాక్ష్యం. ఎప్పుడుదో నువ్వు చెప్తే అది చల్లదు. రెండు పైసలు, ఇప్పుడు 3 పైసలు, 10 పైసలు చెల్లుతాయా? డబ్బులే అవి, చెల్లుతాయా? అలాగే నీ సాక్ష్యం, పాత సాక్ష్యం, నువ్వు పాత రోత జీవితంలో ఉండి దేవుడు విడిపిస్తే నువ్వు పాడు చేసుకున్నావు. అది ఎవరు చెప్తారు? నీ మీద ఆలోచన చెప్పి నీకు ఆలోచన చెప్తాడు వాడు. అదే ఇక్కడ చెప్తారు కీర్తన 16:7 నాకు ఆలోచనకర్తని యెహోవాను స్తుతించదను. అలా స్తుతించకపోతే, దేవుడు ప్రతి విషయంలో నువ్వు స్తుతించకపోతే దేవుడు ఏం చేశాడు నాకు? దేవుడు నమ్ముకున్నాను భ్రమలో ఉండిపోతాం, అంతేగాని దేవుని రాజ్యం కలవు. నమ్ముకుంటే దేవుని రాజ్యం కలవు. రోజు అనుక్షణం నీకు ఒక సాక్ష్యం రావాలి. రోజు అనుక్షణం నీతో దేవుడు మాట్లాడాలి. ఈ రోజు నాతో దేవుడు ఇలా మాట్లాడాడు, నేను ఇది నేర్చుకున్నాను అనే నూతనమైన అనుభవం రావాలి. నూతనమైన జీవితం, నూతనమైన ఆత్మ, నూతనమైన మనసు రావాలి ప్రతి ఒక్క మనిషికి. నాకు మీకు వస్తుందా లేదా మనం చెక్ చేసుకోవడానికి ఆదివారం ఆరాధన. దీనికి 3 రోజులు ప్రిపరేషన్. 2 రోజులు ప్రిపేర్ అయ్యాక దాన్ని మళ్ళీ టోటల్గా మళ్ళీ దేవుడు ఆదివారం మాట్లాడతాడు. నువ్వు ఎలా ఉన్నావని నిన్ను చెక్ చేయడానికి, నిన్ను ఫిల్టర్ చేయడానికి. కానీ అక్కడ నరుడు వశంలో లేదు. ఒకడు సన్మార్గంలో నడవడం నరుడు వశంలో లేదు, యెహోవా వశంలో ఉందంటున్నాడు ఆయన. చర్చికి వచ్చేసినంత మాత్రాన చర్చిలో ఉన్న వాళ్ళ వల్ల నువ్వు చర్చి వల్ల నువ్వేం బాగుపడిపోవు. వింటే బాగుపడవు. వినేకుండా సాతాన్ని పక్కన ఉండి బైబిల్ పట్టుకో, అది కెలుక్కో అని నీతో చెప్తుంటాడు. ఆ మాటలు నీలో ఉండి నువ్వు నడిస్తే అప్పుడు బైబిల్కి ఒక విలువ ఉంటుంది. దేవుడు మాటలకు ఒక విలువ ఉంటుంది. లేకపోతే అది బుక్ లాంటిది. అది హత్తుకొని చదువు రాకపోతే ఇలా పట్టుకొని పడుకుంటే ఏమి రాదు. ఎందుకంటే 1 గంటకి, అర్ధరాత్రి 1 గంటకి నాకు వరంపురం నుండి ఫోన్ చేశారు. నాకు వాళ్ళందరూ పెళ్ళికని మొత్తం అన్నయ్య, తమ్ముడు, చెల్లి, అమ్మ, నాన్న వీళ్ళందరూ కూడా ఒక పెళ్ళికి వెళ్ళాలని కూడుకున్నారు. విజయనగరం వెళ్ళి అక్కడికి వాళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్ళి, వాళ్ళ చెల్లికి పద్మకి దేవుని బిడ్డలే, అందరూ దేవుని బిడ్డలే. లూథరన్ చర్చికి వెళ్తారు వాళ్ళందరూ కూడా. నా ఆత్మీయ బిడ్డ ఆమె కుటుంబం అనమాట. క్రిస్మస్ కూడా అక్కడే జరుపుకునేది. అందుకే దరిద్రం పట్టున్నది. ఎందుకంటే వాక్యం ఒకలా చెప్తుంటే అలా నడవకూడదు. దేవుడు నమ్ముకున్నాం కదా అని ఒక భ్రమలో అలా సాతాను పెడతాడు. ఎక్కడైనా దేవుడే అని ఎప్పుడే ఇక్కడ గౌరీ నాకు ఆమె చెప్తుంది.
ఇక్కడ బాప్టిజాలు నేను ఇచ్చిన వాళ్ళంతా కూడా ఆరాధన చర్చ్ అంతా ఆక్యుపై చేశారు. చర్చ్ లేట్ అయిందండి. సేవ పిలుపు లేదు, దర్శనం లేదు. ఆడ కూడా సాధారణ ఆలోచన బట్టి అలా బలి అయిపోయాయి. దానికి నేను కారణం కాదు, దేవుడు కారణం కాదు. కానీ ఎవరు ఆలోచన చెప్తున్నారు? నువ్వు దేవుడు నమ్ముకున్నాను అన్నాను కాదు, వాక్యం ఏం చెప్తుంది అంటే దేవుడు ఏం చెప్తున్నాడు అలా నడవాలి. అలా నడుస్తున్నాను లేదంటే రోజు చెక్ చేసుకోవాలి. నిర్లక్ష్యం ఉండకూడదు. దేవుని వైపే చూస్తూ ఉండాలి. దేవుడు ఏ మాటలు చెప్తున్నారో అది వినాలి, దాని ప్రకారం వెంటనే సరి చేసుకోవాలి. ఎందుకంటే వాక్యము నీరు లాంటిది. వాక్యం నీరు. ఆ నీరుతో ఉదక స్నానం చేయిస్తున్నాం. ఉదక స్నానం, వాక్యం అనే నీరుతో ఉదక స్నానం చేస్తున్నాడు దేవుడు. నువ్వు సరి చేసుకొని అక్కడికక్కడే ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళు సరి చేసుకుంటే వెంటనే కడగబడతావు. లేకపోతే ఆ వాక్యం అనే ఉదక స్నానంలో కడుక్కోలేదనుకో అయ్యే చీకట్లు పట్టుకొని ఉంటాయి. బైబిల్గా మారిపోవాలి, వాక్యంలో మారిపోవాలి. వాక్యమైన దేవుడు నీ ఒంట్లో ఉండిపోవాలి. అందుకే విద్య లేని పామరులు తెలుసు ఎంచుకున్నాడు ఆయన. ఎంచుకోవడానికి కారణం అది. వాళ్ళకి చదివే రాదు. వాళ్ళు ఎలాగా దేవుడి పని చేశారు? ఎవరైనా చేశారా? భూలోకంలో ఎవరైనా వాళ్ళలాగా ఆయన శిష్యులాగా చేశారా? వాళ్ళకి చదువు రాదు. కళ్ళు లేని వాళ్ళు ఎందుకు దేవుడు సృష్టించారు? చేతులు కాళ్ళు లేని వాళ్ళు దేవుడు ఎందుకు సృష్టించారు? వాళ్ళు అనేక మంది రక్షిస్తున్నారు. దేవుడు సాక్షిగా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ చూసి సిగ్గు తెచ్చుకోవాలని. అన్నీ ఉన్నవాళ్ళు ఏమీ చేయట్లేదు, పని చేయరు. ఇది వంట వండుకుంటున్నారు. కాళ్ళుతో వంట వండాడు ఒక ఆయన. కాళ్ళుతో వంట వండుకొని అది చిన్న గ్లాసులో వేసుకొని అలా కాళ్ళుతో అలా నోట్లో వేసుకున్నాడు. సిగ్గు తెచ్చుకోవాలి. కాళ్ళు చేతులు ఉన్నవాళ్ళు వంట వండడం కానీ, సేవకులకు పరిచర్య చేయడం కానీ లేదు. ఇంట్లో వాళ్ళు పోషించడం లేదు. ప్రజలు అలా తయారు. ఎందుకు? సాధారణ ఆలోచన. ఎందుకు వాళ్ళు సృష్టించాడంటే దేవుడు సిగ్గు తేవడానికి. బలహీనులను బలవంతులుగా చేశాడు. అలాంటి జ్ఞానం దేవుడే ఇచ్చాడు. అందుకనే ఒకడు సన్మార్గంలో నడుచుట నరుల వర్షంలో లేదు. అంటే నా వర్షంలో నీ వర్షంలో లేదు. పాత్రగా వాడుకుంటాడంటే నీకు నాకు మధ్యవర్తిగా. అలా నేను వాడబడాలంటే నేను ఎంతో దేవుని దగ్గర కన్నీరు కాచి ఎంతో సరి చేసుకొని నేను నిలబడాలి. ఇక్కడ బలిపీఠంతో సేవ చేసిన వాళ్ళకి ఎంతో పనిష్మెంట్ ఉంటుంది. ఆయన ప్రత్యేకిస్తాడు. అన్ని విడిచిపెట్టి తీసుకొస్తాడు ఆయన. నన్ను ఉద్యోగాన్ని, కుటుంబాన్ని, నేను నా ఊరిని అన్నింటినీ విడిచిపెట్టి నన్ను తీసుకొచ్చాడు. అలాంటి మాస్ ఏరియాలోకి. అలాంటి 6 ఏరియాలు చేశాక నన్ను నిలబెట్టాడు. ఇప్పటికి 25 సంవత్సరాలు పట్టింది. ఆ శోధనల గుండా తీసుకెళ్ళి సువర్ణంగా మార్చి మధ్య నిలబెట్టాడు. ఆ మట్టి ముద్దలాగా ఉంటే మట్టిలో ఉంటుంది బంగారం. దాన్ని కాల్చి కొట్టి తీస్తేనే చెవులు కానీ మనం ఏదైనా గాజులు ఏదైనా సరే వేసుకుంటాం. మరి అలాగే మారిస్తేనే మనం ఇతరులకు పనికొస్తాం. అలా శోధన వచ్చిందంటే శోధన జయించబడదు. ధన్యుడు అన్నది వాక్యం. అది సంతోషంగా మనం ఆనందించాలి. అది ఈరోజు వాక్యం. నా హృదయం సంతోషించుచున్నది. నువ్వు శ్రమస్తే ఏడ్చుకొని ఉంటున్నావా? దేవుళ్ళు సంతోషిస్తున్నావా? నీకు దేవుడు ఆలోచన చెప్తే నువ్వు సంతోషిస్తావు. అదే సాధారణంగా నువ్వు దేవునికి ఎందుకు నమ్ముకున్నావు, ఎందుకు నీ బతుకు అని వాడు చెప్తాడు. సాధారణంగా వాక్యం విన్నప్పుడు దేవుడు ఏం చేశాడు అని వాడు చెప్తాడు. నీకు ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి అవన్నీ కూడా ఎవరు చెప్తున్నారు? నీకు నాకు చెప్తున్నవాడు ఎవరో తెలుసా? నేను చెప్పేది ఈ మాటలు దేవుడు నాతో మాట్లాడాడు. నన్ను బలపరిచాడు దేవుడు. భూదిగంతల వరకు సాక్ష్యంగా దేవుడు ఉంచాడు అని చెప్పగలిగి ఉండాలి. దీప స్తంభం మీద పెట్టాలి మన సాక్ష్యాన్ని. మంచం కింద కొంచెం కింద పెట్టకూడదు. దేవునికి మనం వెలుగై ఉన్నాం. దేవునికి మనుషులు వెలుగుగా చేశాడు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు. కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉండదు అన్నాడు. సియోను. ఇప్పుడు పాట పాడుకుని నేను ఈ బోధయాత్ర నేను చేరేది ఎక్కడ? సియోనికే. ఆ సియోనులో నేను కొండ మీద నేను ఉన్నట్టు బెన్హని ఒక అబ్బాయి ఉన్నాడు. మార్కు ఒక సువార్తికుడు ఉన్నాడు. వాళ్ళిద్దరికి చూపించాడు నా కోసం. ఎందుకంటే మన కోసం ఇతరులతో మాట్లాడతాడు.
ఎందుకంటే ఆడు చాలా ప్రేయర్ఫుల్గా ఉంటాడు, వ్యవహారం చాలా ప్రేయర్ఫుల్గా ఉంటాడు. అందరినీ నమ్మడు, చూస్తేనే కానీ నమ్మడు, దేవుడు నాతో మాట్లాడితేనే కానీ నమ్మడు. వాళ్ళ అబ్బాయికి సమయాలు అని పేరు పెట్టి నువ్వు అబ్బుతో అడుగు, దేవుడు అబ్బాయి పేరు సమయాలు అని నేను ఛాలెంజ్గా నేను చెప్పినప్పుడు 8 నెలలు ప్రార్థన చేశాడు. 8 నెలలు ప్రార్థన చేసి అతనితో మాట్లాడుతూ అప్పుడు పేరు పెట్టాడు. పెద్ద పండగ చేశాడు. దాని ముందు నాన్నకి 2 చెప్పారు, మొత్తం 3 చెప్పాక నాతో కూడా మాట్లాడాను. అలాంటి తోమ చేతిలో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను అన్నాడు కదా, ఆ టైపు మా ఆయన కూడా అలాంటి టైప్. అలా ఉండకూడదు. విశ్వాసం అంటే మన విశ్వాస గోడ యాత్ర కొనసాగాలి. దేవుడితో కనెక్షన్ ఉన్నప్పుడు నువ్వు నమ్ముతావు. నమ్మవారి ఎడలే సూచక్రియలు చేస్తాడు. పేతురు ఏమన్నాడు? పేతురు 4వ అధ్యాయంలో యేసయ్య నడిచి వస్తున్నాడు. నేను కూడా నడుస్తానయ్యా అన్నారు. అంతకుముందు శిష్యులు భయపడిపోయారు, బోధం అనుకున్నారు. ఆ దేవునాథంతో లేరాడు. అందుకే దేవుడిని కూడా ఎరగకుండా దేవుడిని దెయ్యాలు పట్టిన కూడా మాంత్రికుడు అని ఆయన సిలువేశారు. ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే యూదులు సిలువేశారు. ఇంట్లో వాళ్ళు నమ్మలేదు. అన్ని దిక్కులు ఆయన మహత్కార సూచక్రియలు చేశాడు. కానీ ఆయన ఇంటిలో వారి అవిశ్వాసం బట్టి దేవుడు ఏ కార్యము కూడా చేయలేదని ఉంది వాక్యం. మత్తయి 13:53-54 కాబట్టి మన ఇంటిల్లో జరగట్లేదని, మన ఇంటిని చక్కబెట్టుకున్నాక వేరే ఇంటిని చక్కబడమని సాతాను కూడా బోధిస్తాడు. అది దయచేసి ఆలోచించండి. వాక్యాన్ని ఫాలో అవ్వండి. వాక్యమైన దేవుడిని ఫాలో అవ్వండి. ఎప్పుడైతే ఆ పద్మ అనే ఆమె మీదకి చీకటి పోయి 1 గంటకి వచ్చేసింది, ఆ బైబిల్ పట్టి తల మీద పెట్టి చీపోసైతే పని అవ్వలేదు. ఎందుకంటే బైబిల్ ఇలా మత్తుకోవడం కాదు, దాన్ని చూసుకోవడం కాదు. నువ్వు జాగ్రత్త. దేవుడు కావాలి, నీకు పుస్తకాలు కావాలి, దేవుడు వాక్యం పెట్టుకోవాలి ఒంట్లోని. ఆ వాక్యం పట్టుకొని ఆ వాక్యమైన హృదయానికి నా త్రోవలకు వెలుగే ఉన్నది, నిన్ను నడిపించేది ఆ వెలుగు నీ హృదయంలో ఉండాలి. అది ఆయన్ని నడిపించాలి. శాస్త్ర పరీక్షలు పెట్టుకున్నారు అలాగా. ఏసేం సిలువ వేసారు వాళ్ళు. సద్దుకైలు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, పండితులు. మోషే 40 రోజులు ఆ కొండ మీద ప్రార్థన చేయమని దేవుడు చెప్తే అక్కడ 40 రాత్రులు పగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అప్పుడు ఈ ధర్మశాస్త్రం మోషేకి ఇచ్చాడు దేవుడు. బైబిల్ సినిమా నాకు చిన్నప్పుడు మా డాడీ చూపించారు 5వ క్లాస్లో. 70 mm చాలా దిగ్ మంది ఇలా గుమ్మని వచ్చేస్తుంది. కరుణామణి సినిమా అది చూసి నాకు గౌరవంతో తడిచిపోయింది. అలాగే ఏడ్చేశాను నేను. ఈ బైబిల్ కరుణామణి సినిమాకి అలాగే ఏడ్చాను నేను. యేసయ్యని అలాగా చంపేసినాను మన పాపముల కోసం. అలాగే ఏడుపు వస్తుందా? అది ఎవరిది అనుకున్నారు? అది దేవుడిది. దేవుడు హృదయంకి సంతోషిస్తుంది. అది దేవుడి కోసం సంతోషిస్తుంది. దేవుడి కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధపడుతుంది. అది చిన్నప్పటి నుండి దేవుడు ఎంచుకుంటాడు ఒక్కొక్క మనిషిని. అందరూ చేసి అందరూ దేవుడు వాళ్ళు చెప్తారు కానీ అలా నడవలేరు. అది నేను కన్ఫామ్గా చెప్పగలను. నేను చూశాను, కళ్ళారా చూస్తున్నాను. అలా కఠినమైన తీర్పు ఉంటుంది. ఆల్గో గ్రంథం ఉంటుంది. దేవుడి మాటలు చెప్పిన వాళ్ళకి మాకు అంత చాలా జాగ్రత్తగా చెప్పాలి. దేవుడి మాటలు మనుషుల మాటలు కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినాలి వింటున్న వాళ్ళు కూడానే. ఎందుకంటే నా వల్ల మనుషుల వల్ల ఏ మతం వల్ల వెళ్ళరు. నరుల వశంలో అసలు లేదు. ఒక సన్మార్గంలో నడటం అది యెహోవా వశంలో ఉంది. నీ ఆలోచనలు ఎలాగున్నాయి, నీ హృదయం ఎలాగుందో స్కాన్ తీసేస్తుంటాడు ఆయన. అసలు స్కాన్ ప్రింట్ వెళ్ళిపోతుంటుంది. ఇలాగా థ్రెడ్ ఒకలాగా వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయి జీవగ్రంథంలో నోటెడ్ అయిపోతుంది. నువ్వు ఏడ్ చేస్తున్నావు. యెహోవా సన్నిధిలో కూడా ఆయన కళ్ళు పెట్టుకొని చూస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరిని పరిశీలిస్తాడు అన్నది వాక్యం. కాబట్టి ఆ భయంతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. ప్రసంగ 5:1 ఉంది ఆ మాట. కీర్తన 139 కీర్తన 1, 2, 3 వచనాల్లో ఉన్నది. మరణం ఏర్పాటు చేసేస్తుంది. అక్కడ ఉన్న వాక్యం అది. కాబట్టి దేవుడు నేను నిన్ను అనుసరించు కాపరిని ఉండటం మానలేదు అంటున్నాడు. ఘోరమైన దినములను చూడవాలని కోరలేదు. దేవుడు కోరుకోవట్లేదు. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. వెయిట్ చేస్తాం. చిన్నపిల్లలు అయ్యో ఏడు తినేస్తారు,
ఎందులో పాక్కుని వెళ్ళిపోతారో, మెట్ల మీద పడిపోతారో అని దేవుడు అలా చూస్తున్నాడు. మన పిల్లల్ని ఎలాగైతే పిల్లలు మనల్ని ఎలాగైతే చూస్తున్నారో పిల్లల్ని దేవుడు పిల్లల్ని మనం ఎలా చూస్తామో అలాగా దేవుడు మనల్ని చూస్తున్నాడు. నువ్వు గవర్నమెంట్ దినాలు నువ్వు ఎవ్వరైపు చూడకూడదు, జాగ్రత్త అని చెప్తుంటే మళ్ళీ అట్టే చూస్తున్నావు. నువ్వు అగ్నిమందులో పడిపోతావు. నువ్వు వినాలి, నువ్వు చేయడానికి లేదు, నీ పని కాదది, నీ వర్షంలో లేదు. చెప్తున్నాను, ఇక్కడ చెప్తున్నారా, నరుల వర్షంలో లేదు. నువ్వు నడుస్తూ నువ్వు వెళ్తావు, దాని టైం వేరేగా ఉంది, ఇప్పుడు కాదు. ఎన్నిసార్లు చెప్తున్నాను, నరుడు వర్షంలో లేదు. సాతాను గడికి ఎత్తుకుపోతాడు, నీ వాక్యాన్ని గురువులు విత్తేస్తాడు. మళ్ళీ దేవుడు నీతో మాట్లాడు. నేను నిన్ను అనుసరించి కాపాడే మానలేదు, ఘోరమైన దినాలు చూడాలని నేను కోరుకోవట్లేదు అంటున్నాడు దేవుడు. అది నీకే తెలుసు. తెలుసుంటే ఎందుకు తప్పు చేస్తున్నావు? ఎందుకు వినట్లేదు? ఎందుకు చూడట్లేదు? దేవుని మాటల విషయంలో ఎందుకు ఆ ఉదక స్నానం చేస్తున్నప్పుడు ఎందుకు స్నానం చేయించుకోవట్లేదు? పిల్లలు స్నానం చేస్తుంటే ఆడవాళ్ళు టపేమో నాకు వేసారు లేదా? అలా ఆడుతుంటే సబ్బురాని ఇవ్వకపోతే వాళ్ళతో ఏదో నచ్చ చెప్తారు. పెద్దయ్యాక చిన్నప్పుడు బేరమని ఏడుస్తున్నారని చెప్పి నీళ్ళు పోయడం మానేస్తారా చంటి పిల్లలకి? సేమ్ అలాగే దేవుడు ఘోరమైన దినాలు చూడటం మనకు ఆయన కోరుకోవట్లేదు. మనం అలా ఉండాలని ఆ వాక్యమనే దేవుడు నీతోటి నాతోటి మాట్లాడుతూ నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. ఆ ఉదక స్నానం చేయించుకుంటేనే నువ్వు మళ్ళీ రేపటికి నువ్వు సాక్ష్యంతో వస్తావు. అనేకమైన బిడ్డలు నువ్వు రక్షించడానికి బయలుదేరుతావు. అపవిత్రులుగానే ఉండమంటున్నాడు. అందుకే నీతిమంతులుగానే ఉండనే మాట్లాడాడు. వారి క్రియలు చెప్పి నేను జీతాన్ని సిద్ధపరిచి ఉంచాను అంటాడు. నీకెందుకు ఆ బాధ? నువ్వు కూడా అంతా పడి వెళ్ళిపోతావు. ఆ దొంగలకు ఏకిపిస్తే చీల్ చేస్తాను, తప్పించాడు అప్పుడు ఉండడు అంటున్నాడు. వాళ్ళ కథలు నువ్వు వెళ్ళిపోతావు. ఫస్ట్ నీకు స్నానం చేయించుకున్నావు అనుకో, అప్పుడు పరిశుద్ధం ఉంటావు. అప్పుడు ఇంకా మళ్ళీ వాడికి స్నానం చేయించడం నీకు దేవుడు శక్తి ఇస్తాడు. అప్పుడు నువ్వు మురుగ్గా ఉంటే వాడికి ఏం స్నానం చేయిస్తావు? అది పొరపాటు చేయట్లేదా? ఎన్నిసార్లు చెప్తారు దేవుడు, ఆపత్కాలం నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యం పుట్టించద్దు దేవా అని చెప్తున్నాడు. అధైర్యం పుట్టించుకో, నాకు ఆపత్కాలము నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యం పుట్టించద్దని మరి ఇర్మియా గారు ప్రవచిస్తున్నారు. నేను సిగ్గుపడనీయక నన్ను తరుము వారిని సిగ్గుపడనివ్వు. నిన్ను ఎవరైతే తరుముతున్నారా, ఇంట్లో నీ బయట, నిన్ను దేవుని పనికి కూర్చోలేకుండా, దేవుని సన్నిధికి రానివ్వకుండా, నీ మైండ్ అంతా బ్లాక్ చేసేసి ఆయాసం పెట్టేసి నిన్ను పరిగెట్టేస్తున్నారు ఎవరు? నువ్వు ప్రశాంతంగా విశ్రాంతిగా దేవుడితో మాట్లాడకుండా ఎవరు చేస్తున్నారు? దేవుడు కాపరిగా ఉన్నాడు. ఆయన కాపరిగా ఉన్నాడు. ఆయన మాట విను అని చెప్తున్నారు, మనతో మాట్లాడుతున్నారు. ఆయన నా నోట నీకే తెలియదు, నా నోట నుండి వచ్చిన మాట నీ సన్నిధిలో ఉంది, నా మాటలు నీ సన్నిధిలో ఉన్నాయి. ఆ సన్నిధిలో ఆ వాక్యమైన ఉదక స్నానం చేయించుకోవాలి. దేవుని సన్నిధికి అందుకు రావాలి. ఆ సంఘము ద్వారానే ఎత్తబడతారు, లేకపోతే ఎత్తబడే గుంపులో ఉండరు. అందుకే సన్నిధికి ఖచ్చితంగా రావాలి. ఆ ఉదక స్నానం చేయించుకోవాలి రోజు. దినము రొట్టు గిరము అని ఉంది. అందుకే దినము తప్పక కూడుకోండి అంటున్నారు. అందుకే ఆ కృపాసింహాసనం దగ్గర తీర్పు ఉండదు అని చెప్తున్నాడు ఆయన. సరి చేసుకుని అలా ఉన్నప్పుడే దేవుడు మాట్లాడతాడు. లేకపోతే సేమ్ వాక్యము దెయ్యాల బోధన మనం మొదటి పేతురు గ్రంథంలో చూసాం. అనేక ఆత్మలు బయలుదేరతలేసి చూసాము. అవి ఏ ఆత్మలో పరీక్షించుకోవడానికి ఉంది. అబద్ధ ప్రవక్తలు బయలుదేరాలని ఉంది. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, వీళ్ళందరినీ సాతానుడు ఆలోచన ప్రకారం నడిపిస్తాడు. వాక్యం ఎలాగుందో అది సరి చేసుకోమని ఆ రోజు పౌలు గారు చూసుకోండి, వాక్యం నేను బోధిస్తుంది అందులో ఉందో లేదో చూసుకోండి అని చెప్పారు.
అలా చూసుకోవాలి, రాసుకోవాలి మనం గంచ దినాలు. ఎందుకంటే ఏర్పాట్లో ఉన్న వారితో సహా మోసపరచడానికి ఆయన గర్జించి సింహంలో నీ చుట్టూ తిరుగుతుంటాడు, నా చుట్టూ తిరుగుతుంటాడు. పెళ్లి కుమార్తె సంగమా, సార్వత్రిక సంగమా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సిద్ధంగా ఉన్నావా? దేవుళ్ళు అలా సంతోషించాలి. అప్పుడు విశ్వాస యాత్రలో నీ ఓడ వెళ్తుంది సియోనికి. నీ ఓడ నా ఓడ వెళ్తుంది. ఓడ అంటే ఏంటి? జీవితం. తుఫాన్లు అంటే ఏంటి? శ్రమలు. సాధారణ నేను పరిగెట్టిస్తుంటాడు. ఆయన కాపరిగా ఉండుట మానలేదు అంటున్నాడు. నాకు ఆలోచనకర్త యెహోవాను అందుకు స్తుతించాలి. ఆయన ఆలోచన చెప్తేనే మనం బ్రతుకుతాం. ఆ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న దేవ వందనమయ్యా. ఆయనకి వందనాలు, స్తుతులు చెల్లించాలి. ఆ వాక్యమైన దేవుడికి స్తుతులు చెల్లించబడుతున్నాడు. ఆయన ఆలోచన చెప్పి నడవలసిన త్రోవ అంటే మంచి వాక్యము, సత్య వాక్యము. ఆనాడు దేవుడు చెప్పిన వాక్యము. మత్తయి 28వ అధ్యాయం 20వ వచనం ఉంది. సదాకాలము దేవుడితో ఉంటారట. నేను ఏ సంగతులు చెప్పినా అదే మీరు బోధించండి. ఎవరైతే బోధిస్తారో సదాకాలం దేవుడితో ఉంటారు. మన బోధ వినవా? ఆ ఉదయ స్నానం చేయించుకోవా? సొబ్బు దగ్గర బొబ్బకు దగ్గర ఉండి నువ్వు అసమాటికి పాక్కుంటూ వెళ్ళిపోతుంటే ఆ టబ్బులో నీకు స్నానం చేయిస్తున్నాడు దేవుడు. నువ్వు పాక్కుంటూ వెళ్ళిపోతుంటుంటే ఆ మట్టి బొబ్బతో నీకు ఎన్నిసార్లు చేయించుతున్నారు నీకు స్నానం? నీరు. ఒక అబ్బాయి దేవుడు పెట్టే చిన్న అబ్బాయి ఊరంతా తిరిగి చాలా ఆయాసం ఉంటుంది. దాహం 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 అనుకుని వచ్చాడట. మా వెనకత ఉంది గౌరీ, ఆమె పిచ్చేపినట్టు దాహం దాహం అన్నాడట. బాటల్ నీళ్ళు తాగేసి అమ్మ అనుకున్నాడు, అలాగ పడిపోయాడట. అదేంటనుకున్నారు? వాక్యం. నీరు తాగిన తర్వాత దాహం వేసినప్పుడు ఎలాంటి మనకి అది అలా నెమ్మది వస్తుందో, ఎంత ఆయాసం అది తగ్గి ఎంత ప్రశాంతంగా ఉండదో ఆ వాటర్ తాగితే. తిరిగి తిరిగి ఎక్కడ కూడా వాటర్ లేనప్పుడు ఒకసారి వాటర్ ఉండదు బాటిల్లో, టైం ఉండదు. ఇంట్లో కూడా ఒక్కొక్కసారి నీ వాటర్ అయిపోద్ది. ఆ బాధ అందులో నుంచి దేవుడు ఎందుకు తీసుకొస్తాడు అనుకున్నారు? ఆ శోధ నుండి సువర్ణగా మారుస్తాడు దేవుడు. ప్రతిదీ కూడా దేవుని బిడ్డలకి అవన్నీ నేర్పిస్తాడు. ఎందుకు నేర్పిస్తున్నాడో అది ఆలోచించుకోవాలి. దేవుని ఆత్మ సంగతులు దేవునికే తెలిసిన వాటికి నాకు నేర్పించాడు. ఒక్కొక్క దాంట్లో నన్ను అలాగే నడిపించుకొని వచ్చాడు. దానికి అలాగే నన్ను బోధించాడు ఆయన. వాక్యం అది నెమ్మది కలిగిస్తుంది, అది బ్రతికిస్తుంది. ఆ పాట తాగితే చచ్చిపోతాడు ఆ పిల్లడు. చాలా మంది మీకు అనుభవాలు ఉన్నాయి అలాంటివి. ధనవంతుడు కూడా లాజర్ అడిగాడు, ఒక చిటికి నీళ్ళతో నాకు చిన్న చుక్క లాజర్ వేయమని చెప్పవా అని. అగాధం ఉంది లాజర్కి నీకు మధ్యన, పెద్ద అగాధం ఉంది అంటే మా ఇంట్లో వాడికి నరకానికి వెళ్ళిపోతున్నారు. ఒకసారి ఎవరినైనా లాజర్ని ఎవరినైనా పంపించవా అని అడుగుతాడు దేవుడిని. అక్కడ ఉన్నవాడు మాట వినట్లేదు, ఇక్కడ ఉండేది వెళ్తే వింటారాడు. నన్ను వశంలో లేదు, అది యెహోవా వశంలో ఉంది. నువ్వు ఏ మార్గంలో నడిపిస్తున్నావు? ఎవరు నడిపింపులో ఉన్నావు? సాతాను నడిపిస్తున్నాడా? నేను దేవుడు నడిపిస్తున్నాడా? అన్ని మంచి ఆటది. ఆ బైబిల్ పెట్టినా తల మీద పెట్టి చీప్ పాస్ అయినా ఏ రకమైనా పోలేదు. ఆ 1 గంటకి అప్పుడు నేను గుర్తొచ్చాను నా ఆత్మీయ బిడ్డకి వినిత. గుర్తు రాగానే వెంటనే ప్రార్థన చేసి వెంటనే సౌండ్ మారిపోయింది. ఎందుకంటే దెయ్యం వచ్చింది కదా చెల్లి మీదకి. ఎవరింట్లో వాళ్ళు భక్తులు ప్రార్థన చేసినది వెళ్ళలేదు. ఏది పెట్టారు తల మీద? చెప్పండి, ఏది పెట్టారు తల మీద? బైబిల్ పెట్టారు. బైబిల్ పెట్టారు, పోలేదు. ఎప్పుడైతే
వెంటనే ఆ స్వరం మీద ఏ టైంలో అంత ఈ టైంలోని ఇలాగ అంత భయభ్రాంతులతో మాట్లాడితే మనకి ఎంత గాబరా వస్తుంది. వెంటనే పడుకున్న మనిషి 1 గంటకి అప్పుడే 12 గంటల కాలం పడుకున్నాను. వెంటనే 1 గంటకి అలాగే అక్కడే గడ్డ మీద మోకరించి ఆ ఫోను చెవు దగ్గర పెట్టామని దాన్ని గద్దించగానే టపే నుండి పడిపోయింది 2 నిమిషాల్లో. ఏంటది? వాక్యం ఒళ్ళంతా నిండితే ఏం కాదది. వాక్యమనే దేవుడు చేశాడు. అది అందరికీ ఇచ్చాడు. అది ఎవరు నడిపింపది? దేవుడు నడిపింపు. లేకపోతే నా టైంకి ఎందుకమ్మా చేసావు, ఏంటమ్మా, ఇవన్నీ నేను అడుగుతాను వివరాలు. వెంటనే ఎందుకు ఆ శక్తి ఎవరిది? దేవుడిది. ఆ వాక్య ప్రకారం నడిస్తే అందరికి ఇస్తానంటాడు. నమ్ము వారిలో సూచక్రియలు చేస్తాను, మీరు దెయ్యాలు వెళ్ళబడతారు, ఎవరి మీద చేతులు వేసి ప్రార్థన చేస్తాను, వాళ్ళు అనారోగ్యాలను విడిపిస్తాడు దేవుడు. ఎవరినైనా సరే మరి ఆ విషకాలమైంది తెలియకుండా నీకు పెట్టేస్తే, మొన్న పాస్టర్ మీటింగ్ వెళ్తే ఒక మినరల్ బాటిల్లోనే కొన్ని మినరల్ బాటిల్లో కొన్ని కలిసిపోయి ఏంటంటే అందులో ఏది చచ్చిపోయిందో తెలియదు, కానీ ఆ బాటిల్ సీల్ తిప్పగానే అందులో వాటర్ చాలా స్మెల్గా ఉంది. అది లేదులే అని అంటే ఆ దాహమే తాగిడైపోయింది. నేను చూసాను కింద ఏమో ఉన్నాయి, అమ్మ బాబాయ్ అనుకున్నాను నేను. చూడండి, తెలియక తాగేశాను కదా, నాకేం అవ్వలేదు. ఆలోచించండి, బూది గమని కొనడం కాదు అది. పాస్టర్ మీటింగ్లో మరి భోజనాలు పెట్టినప్పుడు ఇస్తారు కదా. మొన్న వెళ్ళాం, చాలా దూరం అది మాస్టర్ మీటింగ్. 2 ఒకదాని తర్వాత వచ్చాయి. వెళ్ళాలి, సేవకుల మీటింగ్కి పిలుస్తారు, వెళ్ళాలి. చూడండి, సాతానుడు దేవుడు బిడ్డల్ని ఎలా మోసం చేస్తున్నాడో. మరి అక్కడ ఇంకొకరైతే అనారోగ్యాలు పాలైపోతారు. అసలు మినరల్ వాటర్ తాగుతారు, మరిగించుకొని తాగుతారు. నేను ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్ళా అక్కడ ఏ వాటర్ దొరుకుతుంది అదే తాగుతాను. ఎందుకంటే 1999లో వాటర్ వేసే రక్తంగా మారే అధికారం దేవుడు ఇచ్చారు. అక్కడ 2 నెలలు ప్రార్థనలో ఉన్నప్పుడు మా ఆయన కోసం నేను ప్రార్థన చేస్తే నాకు ఏ వరాలు కావాలో అన్నీ ఆయన ఇచ్చాడు. అసలు వరాలు, ఆయన ఫలాలు, ఆయన అభిషేకం కోసం నాకు తెలియదు. అసలు తెలియదు నాకు. కానీ ఆ హృదయాన్ని దేవుని కోసం సంతోషించే హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. చూసి మనకి ఇస్తాడు. నాకు ఇచ్చిన దేవుడు మీకు ఇస్తాడు. ఆమేన్. మీ అందరికి ఇవ్వాలని దేవుడు మీతో మాట్లాడుతున్నారు. అవిశ్వాసం పడకు. పేతురు అలాగే లోకాన్ని చూశాడు. లోకం అంటే సముద్రం. ఫస్ట్ ఏమో దేవునాథుని పొందుకోక ఏం చేశాడు? దెయ్యం వస్తుంది వేసాక ఆ 4వ జాముని నడుచుకొని వచ్చాడు సముద్రం మీద. అమ్మో దెయ్యం, అమ్మో భూతం అనుకున్నారు వాళ్ళు. అలాగే సేవకులు అలాగే అనుకుంటున్నారు వాళ్ళు. అమ్మో ఇవన్నీ ఎక్కడ పాటిస్తారు, ఎంత పరిశుద్ధంగా ఎవరుంటారు? చాలా ఈజీ. దేవుడు ఆలోచించేప్పుడు నడిస్తే ఎంతో సంతోషంగా నేను చెప్తున్నాను, అలా నడవగలుగుతున్నాను. అంటే ఆ దేవుడే కృప. ఆ కృపను బట్టే దేవుడు మాట వింటే చాలా అన్ని ఇస్తాడు ఆయన. మనకు తెలియని విషయాలు బోధిస్తాడు. మనకు తెలియని విషయాలు శక్తితో నింపుతాడు. ఆ వాటర్ తాగితే మనకి ఎలా శక్తి వస్తుంది, ఎలా ప్రాణం తెప్పరిల్లిపోతుంది. అలా ఉంటుంది ప్రాణం సంతోషంతో. అప్పుడు ₹1,00,000 నీ ప్రాణం నిలబడుతుందా? ₹1,00,000 నిలబడతాడు. ఎంత ఇచ్చినా మనకు ఆ దాహం, వాటర్ లేకపోతే ఆ వాటరే నీరు. ఆ విశ్వాస యాత్ర సాగాలంటే నీకు వాక్యం మీద వాటర్ ఉండాలి. ఆ ఓడ సాగాలంటే ఆ విశ్వాసంతో. ఆ పేతురు ఏం చేశాడు? ఆ బోధం అనుకున్నారు శిష్యులందరూ. పేతురు పెద్ద చాలా ఐడియా, ఎంత ఆలోచన. నేను కూడా చేసేలా నడిచేద్దాను అంటాడు. దేవా నేను కూడా నడవనా అని అంటే ఖచ్చితంగా అన్నీ దేవుడు వెంటనే నడవని చెప్తే నడిచాడు. ఏసైని చూస్తున్నంత సేపు నడిచాడు. మళ్ళీ బైబిల్ మీద పట్టుకుని ఇలాగా యాక్టింగ్ ఆడాడు. అక్కడ కూడా యాక్టింగ్లో ఆడకూడదు. వాక్యం ఉండాలి, దేవుడు వైపు చూడాలి. వాక్యమునే దేవుడి వైపు చూడాలి. నేను అలా నడుస్తానని తీర్మానం చేసుకోవాలి. ఎప్పుడు నువ్వు తీర్మానం చేసుకుని వెంటనే ఆ వాక్యమునే దేవుడు నీ ఒంట్లోకి ఉంటాడో అది గుర్తుంటుంది. లేకపోతే నీకు గుర్తుంటుంది. నీకు గుర్తు లేదంటే దేవుడు లేడని లెక్క కనుకోమని. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనంలో
సరి చేసుకున్నప్పుడే వాక్యం గుర్తుంటుందని 10వ వచనంలో ఉంది అక్కడ. ఏదో కథలు చెప్పకూడదు. దొంగ చెవులు కలవారు కథలు చెప్పేస్తూ ఉంటారు. ఏదో కథలు చెప్పడే కాదు. లైఫ్లో నీ లైఫ్కి నా లైఫ్కి దేవుడి రాజ్యం వెళ్ళడానికి మన విశ్వాస ఓడ యాత్రలో మనం ఎలాగ కొనసాగిస్తాం, సీయోనికి ఎలాగ వెళ్తాం మన ఓడ. అది దేవుడు ఈరోజు అందుకు నేర్పిస్తున్నారు. దేవుని బిడ్డలారా మనకి ఎందుకు నేర్పిస్తున్నారు? దేవుని బిడ్డలుగా ఉన్నవాళ్ళే 5గురు వెళ్ళారు, 5గురు ఉండిపోయారు. అంటే సగం మంది ఉండిపోతారు. సగానికి సగం మంది వెళ్తారు. డ్యూటీలు లేవు వాళ్ళ దగ్గర. పెళ్లి కుమారుడు ఆయన సిద్ధంగా ఉన్నాడు, పెళ్లి కుమార్తె సిద్ధంగా లేదు. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవచ్చులే అని ఎఫ్ఎస్సి 4:14 అనేకమైన బోధలకి తిరిగిపోతున్నారు. ఎక్కడైనా ఉన్నాడే దేవుడు అనేసి కాదు. మరి రాయలసీమ నుండి వచ్చిన రమేష్తో ఎందుకు చెప్పారు? అలానా దగ్గర దేవుడు ఉన్నాడు అని ఎందుకు చెప్పాడు ఆయన? నన్ను బలపరచడానికి, మిమ్మల్ని బలపరచడానికి చెప్పాడు ఆయన. అది నాలో గొప్పతనం ఏం లేదు. నీతో కూడా మాట్లాడాలని ఒక దేవుడు ఒక సాక్ష్యం ఏంటంటే ఇంకొకరు బలపరచడానికి ఇస్తాడు. నా దీపం ఆర్పేసుకుంటే మీ దీపాలు ఇంకా ఆగిపోతాయి. ఆ దీపం వెలిగించుకుంటున్నాడు దేవుడు. ఆ దీపాలు వెలిగించాడు. యోబు గారి దీపం కూడా అలాగే వెలిగింది. యోబు గారి దీపం ఎలాగే వెలిగిందో యోబు 29వ వచనంలో చూద్దాం. ప్రకాశించిందంట ఆ వెలుగు. చూడండి ఎంత దేవుడు ఆలోచన చెప్తే ఎంతగా ఆశీర్వాదం ఉంటుందో ఇక్కడ యోబు గారి ద్వారా మనం నేర్చుకుందాం. ఇప్పుడు చనిపోయినా సరే విశ్వాసం లెక్కలో ఉన్న ఆయన యోబు గారు ఒకరు. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నారు కదా, వాళ్ళు సాక్షులుగా ఉన్నారు. చనిపోయినా సరే సాక్షులుగా ఉన్నారు. మనం కూడా అలా సాక్షులుగా ఉండాలి, తరతరాలకు దీవెనకరంగా ఉండాలి అని ఆశపడే దేవుడి మాటలు మనతో మాట్లాడుతున్నారు. అనుక్షణం ఒకరికొకరు హెచ్చరిక చేసుకోవాలి, వాక్యం చూసుకోవాలి, వాక్యం అనే ఉదక స్నానం చేయాలి, వాక్యం చూస్తూ వాక్యం అనే అర్థంలో సరి చేసుకోవాలి. ఎన్ని మచ్చలు ఉన్నాయో మన మీదనే మనం రోజు ఆ పనిలో ఉండాలి. లేకపోతే 5 కన్నీళ్ళు బుద్ధి లేని కన్నీళ్ళు ఎలా ఉండిపోయారో అలా ఉండిపోతాం. ఎన్ని మాటలు చెప్పినా వేస్టే. పనులు చేయాలి, వాక్యంలో ఉన్నట్టు ఆ అర్థంలో చూసుకొని నడాలి. నేను నడుస్తున్నాను లేదా నడిచి ఎంతమందికి దేవుడి మాటలు ప్రకటించాను. కీర్తనలు 99వ అధ్యాయం 10వ వచనంలో ఉంది ఆ మాట. యెహోవా నిన్ను ఆశ్రయించి వారిని నీవు విడిచిపెట్టువాడు కావు అంటున్నాడు. కన్ఫర్మ్. యెహోవా నిన్ను ఆశ్రయించి వారిని, ఆశ్రయించిన వాళ్ళు మాట వింటారు, ఆశ్రయించిన వాళ్ళు మాట వింటారు కదా. నీవే నా ఆశ్రయము, నీవే నా ఆధారము, నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. శ్రమలో ఎన్నో ఎదురు వచ్చిన, కష్టాల ఊబిలు కూరుకున్నాను, నన్ను లేవనెత్తెను, నన్ను నడిపించెను, నాకు శక్తినిచ్చి నడిపించెను. యేసేనా ఆశ్రయము అని అంటున్నారు ఇక్కడ. యెహోవా నిన్ను ఆశ్రయించే వాళ్ళు ఇక్కడ బోర్డు మీద రాశాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆ బోర్డు మీద వాక్యం పట్టుకొని ప్రార్థన చేయాలి. కీర్తన 9:10 యెహోవా నిన్ను ఆశ్రయించే వారిని నీవు విడిచిపెట్టువాడు కావు. విడిచిపెట్టేసి వస్తాడేమన్నా అవిశ్వాసంగా ఉన్నావా? నీ విశ్వాస యాత్రలో కొనసాగుతున్నావా? అవిశ్వాసంగా ఉండిపోయావా? ఆ రోజు పేతురుతో ఏం చెప్తున్నాడు దేవుడు? ఎంతకు చూసాడు మహానుభావుడు. ఏసై వైపు చూడకుండా వాక్యం చెప్తున్నాడు. నువ్వు ఇదే వైపు చూడకూడదు. నువ్వు దేవుడి అలాగ దీవెనలు కుమ్మరిస్తూ ఉంటాడు. ఆ వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ ఉదక స్నానంలో చెయ్యెత్తి ప్రమాణం చేసి, దేవా నన్ను క్షమించు, నేను ఇంకెప్పుడు ఇలా ఉండను, నన్ను నడిపించయ్యా, లేకపోతే నేను బ్రతకలేనయ్యా, వాక్యమే నేను బ్రతికిస్తాను. నేను పాట పాడుకోవడమే కాదు, నడవాలి. ఆ పేతురు ఆయన చూడలేదు, కిందకు చూశాడు, మునిగిపోతానేమో అవిశ్వాసం వచ్చింది. 2 నిమిషాలకే ఏసై ఒక దగ్గర చేయి పట్టుకున్నాడు. అయినా సరే కిందకు చూశాడు. అంటే ఏసై నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు దిక్కులు చూస్తున్నావు. అది దేవుడికి ఇష్టం లేదు. వెంటనే మునిగిపోయాడు, క్షణంలో మునిగిపోయాడు.
ఏంటది మునిగిపోవడం అంటే? దేవుడి మాట వినట్లేదు. మాట వినకపోయేవో నువ్వు మునిగిపోతావు అంటే శ్రమలు కష్టాలు కూరుకుపోతావు. ఇంకా శ్రమల లోయల్లో కూరుకుపోతావు. మళ్ళీ లేవనెత్తాడు పేతురుని, నువ్వు అవిశ్వాసి కాక విశ్వాసమై ఉండు అన్నాడు. అంతే. అప్పుడు నిలిచాడు, ఆయన చూశాడు. అలాగా అంతవరకు సహించాలి, అప్పుడు రక్షణ. లేకపోతే మునిగిపోవడమే లోకమనే సాతానుడు. హస్తమాట టిక్టాక్లు చూసుకొని అవి ఇవి చూసుకొని అటువంటి మనుషులతో స్నేహం చేసి అస్సలు మాట్లాడకూడదు. అలాంటి ఉంటుంది. మూర్ఖులకు ఈ తరం వారు వేరే ఉంది అంటున్నాడు. నువ్వు వేరుగా ఉంటేనే దేవుని రాజ్యానికి వెళ్తావు, అనేక మందిని రక్షిస్తావు. ఇక్కడ యోబు గారు అలా ఉన్నాడు. చూడండి 29:3 చదువుతున్నాను. అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించను. దీపం అంట తలకు పైన ప్రకాశించిందంట. అంటే ఇక్కడ నుండి వెలుగు కనబడుతుంది అనమాట యోబు గారు. అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించను. దేవుని దీపం అంటే ఆ దీపం ఏంటి? దేవుని వాక్యం కదా. వాక్యానుసారంగా నడుస్తున్నాడు కదా. మన త్రోవలకు వెలిగి ఉంది, నీ పాదములకు దీపమై ఉంది. కీర్తనలు 119 కీర్తనలో ఉంది వాక్యము. నీ పాదములకు దీపమైంది, మన త్రోవలకు వెలుగై ఉందంట. ఆ దీపము ఎలా ఉందంట? తలపైగా ప్రకాశించిందంట. తలపైగా ప్రకాశించింది. నీకు తలపైగా ప్రకాశించాలంటే నువ్వు సాతానుడు ఆలోచన చెప్పి వాళ్ళు నడుస్తున్నావు చూడు, వాళ్ళు చెప్పిన వాడికి ఎందరు నిన్ను వెళ్ళనివ్వరు, వాళ్ళు నడవరు, నిన్ను వెళ్ళనివ్వరు. అప్పుడు ఎలా ప్రకాశిస్తుంది? ఎప్పుడైతే నీకు అలాంటి ప్రకాశం వచ్చిందో అప్పుడు నిన్ను చూసి వాళ్ళు నీ వెనకాల పరిగెడతారు. వాళ్ళకి ఏ బాధ వచ్చినా ఏది వచ్చినా వాళ్ళు నీ దగ్గరకు వస్తారు. చెప్తాం 1-2 సార్లు, వెళ్ళినప్పుడు ఇక అలా వెనకాల పడడం కాదు. కాబట్టి ఆయన దీపము నా తలపైగా ప్రకాశించను. ఆయన తేజము వల్ల నేను చీకటిలో తిరుగులాడుచుంటిని. ఆయన తేజము వల్ల నేను చీకటిలో తిరుగులాడుచుంటిని. నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేను ఉండిన ఎడల నాకు ఎంతో మేలు. అప్పుడు దేవుని రహస్యము నా గుడారములకు పైగా నుండును. సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండెను. నా పిల్లలు నా చుట్టూ నుండిరి. అంటే ఆత్మీయ పిల్లలు, రక్షించిన పిల్లలు నీకు చుట్టూ ఉంటారు. నేను పెట్టిన అడుగుల్లా నేతిలో పడెను. ఎక్కడ అడుగు పెడితే అక్కడ జీవం అన్నమాట. నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను. బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. నీడు కాదు, ఇక్కడ నూనె ప్రవాహంగా మారిందంట. నా నిమిత్తము నేతిలో పడిన తర్వాత బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు రాజవీధిలో నా పీఠము సిద్ధపరచుకున్నప్పుడు యవనులు నన్ను చూచి దాగుకొనిది. యవనులు తప్పు చేసిన వాళ్ళందరూ మనం అలా వెళ్తుంటే వాళ్ళు దాక్కుంటారు అని. చెట్టు చాటు దాక్కున్నాడు కదా యేసయ్య వచ్చినప్పుడు. ఆదాము హవ్వలు తప్పు చేసి అలా దాక్కుంటారంట యవనులు. నన్ను చూసి యోబు గారు చూసి దాక్కున్నారంట. ముసలివారు లేచి నిలబడ్డారట. ముసలివాడికి చాలా కాళ్ళకి దండాలు పెడుతుంటారు మనుషుల బోధ. కానీ ఆ ముసలోళ్ళు కూడా దేవుడు పెట్టిన యోగుకి లేచి నిలబడ్డారట. ఎందుకంటే దేవుడికి ఎలాగైతే ప్రకాశంగానే ఆ తలకి ప్రకాశంగా ఉందో ఆయన తల మీద అలాగే ప్రకాశంగా ఉంది. దేవుని రూపం వచ్చేసింది. మరి శిష్యులకు కూడా దేవుని రూపం వచ్చేస్తే ఆ యోధ అడుగుతారు, అందరూ వేసేలాగే ఉన్నారు, ఎలాగ మేము ఆయన పట్టుకోవాలని. తెలిసిందా? ఆయనతో ఉన్నప్పుడు ఆయన రూపం వస్తుంది. ఇప్పుడు యోగ గారికి వచ్చింది. అలాగా మనకు కూడా రావాలని దేవుడి మాటలు చెప్తున్నారు. ఒక రోజు వచ్చేసి 2 నిమిషాలు వచ్చేసింది కాదు, రోజు ఉండాలి. అది తర్వాత నేను సన్నిధిలో బయటకు వెళ్ళిపోయింది అది కాదు. దేవుడు సన్నిధిలో మనలో ఉంటే దేవుడు వెన్నిస్తాడు, చెప్పనిస్తాడు. కానీ బయటికి వెళ్ళాక ఇంటికి వెళ్ళాక ఎలా ఉందని మనం ఇంకా బాగా చెక్ చేసుకోవాలి. బాగా జాగ్రత్తగా ఉండాలి. దుష్టుడు కొట్టకుండా తను తాను భద్రం చేసుకోమని ఉంది కదా 1 యోహాను 5:17. అలా భద్రం చేసుకోవాలి. దుష్టుడు కొట్టకుండా వాక్యమైన ఉదక స్నానం అక్కడ కూడా జరగాలి. మళ్ళీ ఆదివారం వచ్చే వరకు అలా ఉండకూడదు. కుళ్ళిపోయి
అవే బట్టలు వేసుకొని గోక్కుంటా రాకూడదు చర్చికి. మొదక స్నానం చేసుకొని రావాలి. యవ్వనులు నన్ను చూచి దాగుకొని ముసలి వారు లేచి నిలబడ్డారట. అధికారులు మాట్లాడితే మాని నోటి మీద చెయ్యి వేసుకొని, అధికారులు అదేదో మాట్లాడుకుంటారు, మాట్లాడటం మానేసి నోటి మీద చెయ్యి వేసుకొని నోరు మూసుకొని ఉన్నారట. అధికారులు, నాయకులు, పెద్దలు ఆయన వస్తుంటే ప్రధానులు మాట్లాడక ఊరుకొని వారి నాలుక వారి అంగటిని అంటుకొనెను. అంగటిని అంటుకుందంట. సైలెంట్ అయిపోయారు. నా సంగతి చెవినపడిన ప్రతివాడును నన్ను అదృష్టవంతుడిగా ఎంచారట. చాలా అదృష్టవంతుడండి నిజంగా. యోగు గారు ఎంత ప్రకాశంగా ఉన్నారు. ఆయన అడుగుపెట్టిన దగ్గర ఎంత జయముతో ఉన్నాడు ఆయన అని ఇందాక కొన్ని విషయాలు నేర్చుకున్నాను, చదువుతున్నప్పుడు విన్నారు కదా. ఇంకా చూద్దాం. నా సంగతి చెవినపడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతుడని ఎంచాను. నేను కంటపడిన ప్రతివాడు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడట. కంటపడిన వాళ్ళు అందరూ ఎలా సాక్ష్యం ఇస్తున్నారు మన కోసం ఎవరిని ఏ సాక్ష్యం ఇస్తారని మనం సరి చేసుకోవాలి. ఇప్పుడు యోగు గారి కోసం ఈ విధంగా సాక్ష్యం ఇస్తున్నారు. ఎలాగా మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించేది. తండ్రి లేని వారిని సహాయం చేశాడంట. అలా మనం చేస్తున్నామా? నశించుటకు సిద్ధమై ఉన్న దీవెన నా మీదకి వచ్చాను. విధవరాళ్ళు హృదయం సంతోషపెట్టింది. విధవరాళ్ళ హృదయాన్ని సంతోషపెట్టాడు. ఏమి లేకపోతే అలా ప్రార్థన చేయడం, మనకి ఏం కావాలి ఇవ్వడం, ఇవి మనం చేయాలి. యోగు గారు చేశారు. నేను నీతిని వస్త్రంగా ధరించుకొని ఉంటిని. ఎందుకు ఇలా చేయగలుగుతున్నాడు? నీతిని వస్త్రంగా ధరించుకున్నాడట. ఈ నీతి వస్త్రమే మహిమ వస్త్రంగా కథ యొక్క పాటలోనే దేవుడు తీసుకెళ్తాడు. అంతవరకు నీతి వస్త్రం కాపాడుకోవాలనగా ఆ నీతి వస్త్రము నేను నీతిని వస్త్రంగా ధరించుకుని ఉంటుంది కనుక అది నన్ను ధరించను. న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు అయ్యను. వస్త్రంగా పాగాగా అయిందంట. అంటే రాజుగారికి వస్త్రం ఉంటుంది కదా, నీతి వస్త్రం పాగా పెట్టుకుంటాడు కదా రాజులాగా. ఎందుకంటే మనం యాజక సమూహము, పరిశుద్ధుల మరి సమూహముగా, యాజక సమూహంగా, దేవుని బిడ్డలుగా, ఆయన సొత్తైన ప్రజలుగా దేవుడు ఎంచుకున్నాడు. గుడ్డి వారికి నేను కన్నులైతే గుడ్డి వారికి కన్నులయ్యాడంట. అంటే గుడ్డులు కళ్ళు ఉండవు కదా, చాలా మంది కళ్ళుండి కూడా చూడరు. వాళ్ళకి యోగు గారు కన్నులయ్యాడంట. అలా మనం ఉంటున్నామా? అది సరి చేసుకోవాలి. మళ్ళీ దేవుని దగ్గరికి ఏడ్చి ప్రార్థన చేయాలి. ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. ఇంట్లోనైనా సన్నిధిలోనైనా నువ్వు దేవుని ఆలయంగా నువ్వు ఉన్నప్పుడు ఇంటిలో కూడా ఒక ప్రత్యేక స్థానం ఆయనకి ఏర్పాటు చేసి ఒక బలిపీఠం నువ్వు కట్టినప్పుడు అక్కడికి వెళ్ళిపోయినప్పుడు దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. కన్నీరు వచ్చేసి యోహాను 16:8 అంటది, ఆయన వచ్చి పాపముల గురించి లోకమును ఒప్పింప చేస్తానని ఉన్నది. ఆయన వస్తేనే కానీ మనం పాపం ఒప్పుకోలేము. చాలా పరిశుద్ధం అనుకుంటాం మనం దేవుని బిడ్డగానే. కానీ ఆ మొదక స్నానం రోజు దేవుని దగ్గరికి వెళ్ళే వరకు, ఆయన వచ్చే వరకు, ఆయన రాకడ సూచనలు అన్నీ అయిపోతున్నాయి. ఆయన వచ్చేస్తాడు. ఒక దినము 1000 దినములు అన్నాడు కదా. 1000 ఆ ఒక్క దినంలో మొత్తం సువార్త ఎట్టి మొత్తం ఆయన చేయవలసిన పనులకి అన్ని దడదడలు ఒక్క దినంలో అయిపోతాయి. ఆయన వచ్చేస్తాడు. మనం అనుక్షణం కూడా సిద్ధపాటులో ఉండాలి. ఆయనతో సంతోషిస్తూ, ఆయన సంతోషిస్తేనే చెప్తాడు. ఉసూరుమని ఏడ్చుకొని ఉన్నాం అనుకో, దేవుడు ఎన్ని చేసినా నాకేంటి, నాకు ఇంకా కావాలని శరీరకంగా నువ్వు అడుక్కొని ఉన్నావు అనుకో, నా పిల్లలకు పెళ్ళి, నా పిల్లడేమో అన్ని పెళ్ళి అయిపోయాడు, వాడు అవ్వతో ప్రేమించాడంటే నువ్వే కారణం. బాలుడు నడవలసిన త్రాము నేర్పించలేదు. పెద్దవాడయ్యే కాదు తొలగపోవడం ఉన్నది. పాలు తాగిన వయసు నుండి కూడా దేవుడు నేర్పించాడు. సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమనుంది. స్మరణకు తెచ్చుకోవడానికి 70గా కంఠస్థ వాక్యం నేర్పించింది వాళ్ళ అమ్మమ్మ. వేస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు భ్రష్టు అయిపోయాడు నీ వల్లే. నీకు భక్తి నేర్పించాడు దేవుడు. నువ్వేం చేసావు? ఫోన్లో ఇలా ప్రార్థన చేసేసరికి దడేలో వెళ్ళిపోయింది జ్ఞానం లేదా. ఆ సంఘంలో నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలని అలాంటి కొలుసుకోవడం, ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. అటువంటి కుటుంబాలు బోర్డు మంది ఉన్నారు. స్వస్థతలు కావాలని అడుగుతున్నారు. యోనాను గురించి స్వస్థత తప్ప వారికి ఇంకేటి దొరకదని చెప్పాడు దేవుడు. శాస్త్ర పరిశీలన అడిగారు అవన్నీ. స్వస్థతలు చూడాలనుకుంటున్నారు. వాక్యం ప్రకటించే తోడనే ఆయన కుడి పక్క నుండి
స్వస్థతలు మహత్కారం చేస్తానంటున్నాడు. మనం వాక్యం ప్రకటిస్తున్నా కూడా స్వస్థతలు అయిపోతాయి. టచ్ చేయక్కర్లేదు, టచ్ అని అనకూడదు, అనక్కర్లేదు కూడా. దేవుడు అనలేదు అలాగా. మార్కు 16:20 ఉంది. చాలాసార్లు చెప్పమైంది మాటలు. ఎందుకంటే అలా నేను ఉన్నానా లేదా వాక్యమైన అర్థంలో చూసుకొని దేవుని పాదాల దగ్గర కూర్చోవాలి. రోజు ఉదక స్నానం చేయాలి, వాక్యం నెమరేసుకోవాలి. సెల్ ఫోన్లు ఎందుకు ఇచ్చాడు, అందులో వినాలి. అటువంటి వాక్యాన్ని రిపీట్ విని దాని ప్రకారం సరి చేసుకొని ఇంట్లో కూడా ఆ ఉదక స్నానం చేస్తేనే చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలంలో తలకి చెమట పట్టేస్తే స్నానం చేస్తారా లేదా? అస్తమానికి చేస్తారా? చెమట లేకపోతే తలుడిపోతుంది, చిరాకు ఉంటుంది. పని చేస్తున్నాడు, చెమటలు పట్టేస్తాయి. మరి అలా ఒకసారి స్నానం చేసామంటే కుదురుతుందా? మళ్ళీ స్నానం చేయాలని బాడీ ఎలా అడుగుతుంటుంది. అలాగే కంపేసుకుని కూర్చుంటారా దేవుని దగ్గర? మరి వాక్యమైన ఉదక స్నానం వద్దా? అనుక్షణం ఉండాలి. దేవుడితో అలాగా మనం గడపాలి. పనులు చేస్తున్నా కూడా వాక్యం నెమరేసుకోవాలి. అది దీర్ఘోపదేశ కాలం ఉంటుంది. దీని దాంట్లో చదువుకుందాం. గుడ్డివారికి నేను కన్నులైతిని, కుంటివారికి పాదములైతిని. అలాగ అవుతున్నాము మనం. కుంటివారికి పాదాలుగా ఉన్నాము మనం. దేవుని దగ్గర వేయడానికి దేవా క్షమించయ్యా, మేము లేమయ్యా, అలాగా మమ్మల్ని క్షమించయ్యా దేవా, అలా ఉంటామయ్యా. కన్నులు ఎత్తి మా కన్నులు ఆ గుడ్డోడు కంటే వాళ్ళు కళ్ళుండి చూడరు, చెవులుండి వినరు, వాళ్ళ హృదయం క్రొమ్మినది అన్నాడు యెషయా భక్తుడు. యెషయా గారు ప్రవచించారు. అది యేసయ్య విషయంలో నెరవేర్పులోకి వచ్చింది. అది సరియే అన్నారు. యేసయ్య విషయంలో అలా చేశారు. ఎన్ని స్వస్థతలు ఎన్ని చేసినా సిలువ వేయటనే అరిసారు. బరబ్బారించి పెట్టండి అన్నారు. అలా మనల్ని కూడా అనడానికి మనము అనకుండా ఉండేలాగా మనం ప్రార్థన చేసుకోవాలి. శోధన జయించినట్టు ఉండాలి. దేవుడి అధికారం లేకుండా ఏం జరగదు. ఆయన అధికారంలో మనం ఉన్నామా లేదా, ఆయన ఆలోచనలో మనం ఉన్నామా లేదా, అది జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తన 16 వచ్చే మనం 7వ వచనం మనం స్టార్టింగ్ వాక్యం మూలవాక్యం చూసాం. నాకు ఆలోచనకర్తని యెహోవాను స్తుతించదను, రాత్రి వేళలో నా అంతర్యం నాకు బోధిస్తా ఉందంట. నువ్వు పడుకున్నా నీకు బోధిస్తుంది. ఎప్పుడైతే ఈ ఆలోచనతో రోజంతా నడిచావో, జీవితం అంతా నడుస్తున్నావో, నీ రాత్రి గడియల్లో నా అంతరంద్రియం నాకు బోధిస్తుంది అంటున్నాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే సదాకాలం యెహోవాను నా గురు నిలిపొచ్చున్నాను అంటున్నాడు. ఆ గురు నిలపాలి. ఈ ఉదక స్నానం, వాక్యమైన ఉదక స్నానంతో అప్పుడు నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉన్నాను కనుక నన్ను ధరించిందండి. నన్ను ధరించుకోవాలి నీతి అంటాడు యోగు. అంటే మనల్ని ధరించుకోవాలి నీతి. చూడండి అంత గొప్ప వాక్యం. ఆ నీతి వస్తువులు లేకపోతే కొందరొక పాటలో వెళ్ళలేము. ఎన్ని నీతి క్రియలు చేసినా మురుగు గుడ్డలాగా అయిపోతాయి. అది వాక్యం చెప్తున్నా. మీ నీతి క్రియలు మురుగు గుడ్డలు లాంటివి అంటున్నాడు ఆయన. అహంకారం పనికిరాదు. దీని మనసుతో ఉంటేనే దేవుడు మన హృదయంలో నివసిస్తాడు. ప్రతి క్షణము దీని మనసే మనకు ఉండాలని దేవుడిని అడుక్కోవాలి. అలా క్షణము కూడా మానవ కోపపడకుడు కానీ పాపము చేయొద్దని ఉంది. కోపము దేవుని నీతిని నెరవేర్చదని ఉంది. ఆ నీతిని నెరవేర్చదు. అన్ని చిత్తం మన పట్ల నెరవేర్చబడదు. ఇవి సరి చేసుకోవడానికే ఎడతెగక ప్రార్థన చేసుకోండి అని ఉంది. ఎడతెక్క ప్రార్థన సహవాసం రొట్టించి ఎడతెక్క ఉండమన్నాడు. అను దినము తప్పక కూడుకోండి దేవుని సన్నిధిలో. అపోస్తలులు 2 లాస్ట్ వచనంలో చదివితే ఉంటుంది. దరిద్రులకు తండ్రిగా ఉంటుంది. తండ్రి దరిద్రులు డబ్బులు లేని ఉంది తండ్రిలాగా మా డాడీ అని అలా ఉన్నాడంట. తండ్రిగా ఉంటుంది. ఎరుగని వారి వాద్యము నేను శ్రద్ధగా విచారించింది. నాకు ఎవరో తెలియదు కానీ ఆ గొడవ ఏదో వినడానికి శ్రద్ధగా విన్నాను. వాళ్ళ విషయాలు వాళ్ళు ఎవరో తెలియకపోయినా అలా వింటాం మనం. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు మన ఒంటిలో ఉంటే మనం వింటాం. మన బాధలు కష్టాలన్నీ కూడా వాళ్ళకి చేయవలసిన చేస్తాం. ఏదైనా సహాయం చేస్తామో ప్రార్థన చేస్తాము. దుర్మార్గులు దవడ పళ్ళను ఓడగొట్టి తిని చూసారా, దుర్మార్గులు దవడ పళ్ళను కూడా ఓడగొట్టాడు యోగు గారు. ఇది ఒక కొత్త విషయం మాకు. నేను సాఫ్ట్గా వెళ్ళిపోతాను కానీ ఆ శక్తి కూడా ఎదుగుతున్నావా అని అడుగుతున్నాను.
ఎంతగా ఉంది నాకు కూడా. దుర్మార్గుల దౌడగడులట ఓడగొట్టాడట యోగు గారు. వారి పళ్ళలో నుండి దోపుడు సొమ్మును లాగివేసింది. పళ్ళలోంచి దోపుడు సొమ్మును లాగాడట. అది ప్రార్థన ద్వారా చేశాడో, ఆత్మీయంగా లాగాడో, మరి భౌతికంగా లాగాడో అదైతే నాకు అర్థం అవ్వలేదు. దేవుడే నాకు బాగు చేయాలి. ఆమేన్. అప్పుడు నేను అనుకుంటున్నాను, ఆత్మీయంగా అనుకుంటున్నాను నేను. అప్పుడు నేను ఇట్లా అనుకుంటేనే నా గూడి వద్దనే నేను చచ్చదను, హంసవలే నేను దీర్ఘాలు గలవాడను. అంటే నా గూడు అంటే తన గూడి దగ్గరే, తను ఎక్కడ ఉన్నాడో అక్కడే చచ్చిపోతాను నేను. హంసలాగా కలకాలం బ్రతికి మరి దీర్ఘాయువు గలవాడను, మంచి ఆరోగ్యం ఆయుష్ కలిగి అలా చనిపోతాను అనుకున్నాడంట. నా వేళ చుట్టూ నీళ్లు వ్యాపించును, మంచు నా కొమ్మల మీద నిలుచును. నీళ్లు అంటే వాక్యం కదా, అది ఎప్పుడు కూడా ఆ వాక్యము నీ త్రోవలు వెలిగేంత నలగుందో, నీటి కాలంలో ఎవరైనా నాటబడ్డదే ఆకువాడగా తన కాలం ముందు ఫలమించి చెట్టు వలే ఉంటుందని ఉంది. దివా రాత్రులు వాక్యాన్ని ధ్యానించబడి ధన్యుడు అని ఉంది. అదనమాట. నాకు ఎడతెగని ఘనత కలుగును. ఎడతెగని ఘనత అంటే మంచి పేరు అనమాట. నాకు ఎడతెగని ఘనత కలుగును, నా చేతిలో నా విల్లు ఎప్పుడునూ బలముగా ఉండును. విల్లు సాతాను బాణం వేసాడు కొట్టడానికి, ఎప్పుడు కూడా బలం ఉందంట సాతాను మీద అధికారం. అలా ఉంటుంది ఎప్పుడైతే అలాగా ఉంటారో. మనుషులు నాకు చెవికి నా కొరకు కాచుకొని నా ఆలోచన వినవాలని మౌనంగా ఉన్నారట. ఆయన ఆలోచనలు చూడండి, ఆయన ఆలోచన ఎలా నడిపిస్తున్నారు. ఆయన్ని ఆలోచనకర్తని యెహోవాను ఆయన ఎప్పుడు స్తుతిస్తున్నాడు. ఆయన స్తుతించడమే కాదు, ఆయన పిల్లలు ఏదైతే తప్పు చేశారో వాళ్ళ కోసం బలి రోజు అర్పిస్తూ ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. యోగంత గొప్పోడు ఆ దేశంలోనే లేడని సాక్ష్యంగా ఉన్నాడు. అలాంటి అతని మీద సాధారణ పరలోక రాజ్యం వెళ్ళి అక్కడ సెలవు తీసుకొని, ఆర్డర్ తీసుకొని, దేవుని దగ్గర నుండి సెలవు తీసుకొని వచ్చి యోగుని హింసించాడు. దేవుడు ఏమంటారు? నిర్లక్ష్యం ఉండకూడదు. యోగు ఏమంటారు? అతని ప్రాణం తప్ప నీకు దేని మీద అధికారం లేదు అని అంటే, అప్పుడు యోగు చుట్టూ దేవుడు కంచేశాడు. అందుకే అంత చక్కగా ఉన్నాడు అన్నాడు. అందుకే అంత చక్కగా ఉన్నాడు. నాయన నువ్వు కంచి తీయ, అప్పుడు నేను చెప్తాను నీ మీద అంత ప్రేమ ఉందో. కంచి తీయ, అప్పుడు అతను పని చెప్తాను. మొత్తం ఆస్తి, పిల్లలు అన్నీ కూడా మొత్తం సర్వనాశనం చేస్తాడు. ఆఖరికి పిచ్చోడ్లాగా అయిపోతాడు. మొత్తం ఒళ్ళంతా గజ్జి తామర అన్నీ పట్టుకుంటాయి. అప్పుడు అలా గోపుకొని ఉంటాడు. కానీ భార్య అంటది, అతను ఎందుకు నువ్వు విమర్శించి చచ్చిపోనువు అని అంటది భార్య. స్నేహితులు కూడా అంటారు, దేవుని ఎలా నమ్ముకున్నా నీ బ్రతుకు ఎలాగైపోయిందనంటే ప్రార్థన చేస్తాడు ఆ స్నేహితుల కోసం. నువ్వు మూర్ఖులాగా మాట్లాడతానంటాడు భార్యతో. మీ ఇంట్లో వాళ్ళు అలా మాట్లాడుతున్నప్పుడు నువ్వు వాళ్ళకి లోపడిపోకు. శ్రమలను వస్తే సాతానుగడు ఆలోచనలు, సాతానుగడు మన మీద అధికారము దేవుని దగ్గర అడిగి ఒకవేళ పొందుకున్నా సరే జాగ్రత్తగా దేవుని ప్రేమ మరి యుగగాలు ఉండాలి. ఆయన ప్రేమించమని 1000 తరాలకు దీవిస్తాడంటున్నాడు. ఆయన ఆజ్ఞలు గైకుంటారు, ఆయన మాట వింటారు, ఆయన కట్టడలు వింటారు. ఆదికాండం 26వ వచనంలో ఉంది కదా, 5వ వచనంలో ఆయన కట్టడలు అనుసరించాలి. ఆయన విధులు అవన్నీ కూడా అనుసరిస్తాడు. ఆయన ప్రేమిస్తారు కాబట్టి అవన్నీ కూడా చేస్తారు. ప్రేమించడం ఎందుకు చేయరు? ఆజ్ఞాతిక్రమం పాపం అని ఉంది కదా వాక్యం. ఆ పాపం శాపంలో ఉండే పాపాత్మల ప్రార్థన వినను, అది ఆ ప్రార్థన వినడం అంటాడు. ఎందుకంటే సాధారణ ఆలోచించేది నీకు ప్రార్థన చేస్తున్నాడు. 109వ కీర్తన 6వ వచనంలో, యెషయా 1:15లో ఆయన వినడు. బహుగా ప్రార్థన చేసిన వినను అంటున్నాడు ఆయన. దాని కింద వచనాలు ఏం చేయాలని ఉంది, అవి చెయ్యాలి. అప్పుడు సమ్మతించి మాట వింటే నువ్వు మంచి పదార్థాలు అనుభవిస్తాను అంటున్నాడు ఆయన. మంచి ఫుడ్, మంచి బెడ్, మంచి గృహము అన్నీ వస్తాయి సమ్మతించి ఆయన మాట వింటే. సాధారణకి రావాలి, నీకు వస్తాయి. నువ్వు చక్కగా ఉంటావు ఆరోగ్యంగా. సమ్మతింపక తిరగబడిన ఖడ్గం పాలవుతారు. అదే హార్ట్ అటాక్, అదే సడన్గా అప్పుడు వచ్చి నీ పేరు పట్టుకోవడం, సడన్గా యాక్సిడెంట్ అవుతున్నాయి. అదే సమ్మతింపక తిరగబడిన ఖడ్గం పాలవుతారు. పేక మీద కత్తలో వచ్చింది నాకు ఈ సమస్య అంటారు. అందుకే వస్తాయి.
తిరగబాటొద్దు, ఆయన ఆలోచన ప్రకారం వెళ్ళదు. సైతాన్ ఆలోచనలో నడిచే వరకు ప్రమాదాలు ఇవి, ఆశీర్వాదాలు ఇవి. ఇక్కడ ఎంత శ్రమలో ఉన్నా యోబు గారు ఏం చేశారు? యోబు గారు ఏం చేశారు? సహించుకున్నాడు. ఆయన యెహోవా ఇచ్చిన యెహోవాయే తీసుకున్నాడు, యెహోవాకి స్తుతులు అని అనిపించాడు, స్తుతులు అనిపించాడు. అలాగే యెహోవా నిన్ను ఆశ్రయించిన వారిని నీకు విడిచిపెట్టేవాడు కావు అంటున్నాడు ఇక్కడ కీర్తన 10వ వచనంలో. అలాగే యోబు చేశాడు, దావీదు గారు చేశారు. ఆయన స్తుతి అర్పించేవాడు తన మార్గము సరళం చేసుకుంటాడని కీర్తనకారుడైన యోబు గారు 50వ కీర్తన 23వ వచనంలో, అప్పుడు నీ మార్గాలు సరళం అవుతాయి. నువ్వు స్తుత్యాగం అర్పించుకోవడం, నాకు ఇది కావాలి అది కావాలి అని అడగకూడదు. ఆయన స్తుతుల సింహాసనం రాసినాడు ఉంటాడు. కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు నాకు తెలియజేయండి, అప్పుడు మీ ఆలోచనలకి తలంపులకి కాపుదల ఉంటుందని చెప్తున్నారు. అలాగే యోబు గారికి కాపుదల ఉంది కాబట్టి అంత శ్రమ చేసిన అంత ధనవంతుడు, దేశంలోనే ధనవంతుడు, అంత ఆశీర్వదించిన కుటుంబం, అంత భక్తిపరుడు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఆయనకి ఆ కంచె తీసేశాడు. తీసేగానే సాతాను గాడు ఎంటర్ అయిపోయి శ్రమలను వచ్చాయి. సాతాను గాడు కంచె తీసేశాడు అనుకో, నీకు దేవుడు కంచె నీకు తీసాడు అనుకో. అవి మనకు తీసేసినప్పుడు, కంచె తీసేసినప్పుడు ఏదైనా శ్రమలు వస్తే ఆ శ్రమంలో కూడా దేవుని స్తుతించేటట్టు ఉండాలి. ఆ స్తుతిస్తే ఏం లాభమో తెలుసా? సాతాను గాడు ఆలోచన పెడితే మళ్ళీ కలిసిపోతుంది. ఎక్కడో దొంగ బోధల్లోనే ఎక్కడో దేవుడు ఉన్నాడు కదా అని చాలా మంది కలిసిపోయారు చాలా మంది శరీరానుసారమైన బోధలకి కలిసిపోయారు. దేవుని అభిషేకముతో, దేవుడు అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు చూసినాడు, చేసినాడు, కలిసిపోయారు. నా జీవితంలో, నా పరిచయంలో జరిగింది. అనుభవంతో దేవుడు తీసుకొచ్చాడు. యోబు గారు అలా చేయలేదు. సాతాను కూడా ఆలోచన ప్రకారం నడవలేదు. మీకు ఆలోచన చెప్పేదని నడవాల్సిన బోధించదని 2 నెలలు నేను ప్రార్థనలో ఉన్నాను. ఫస్ట్ చెప్పిన మాట అదే. కీర్తన 32:8 ఉంది. సాతాను కూడా ఆలోచన చెప్తే నేను ఈరోజు శోధించబడిన లేదంటే ఇలా సువర్ణంగా దేవుడు మార్చినని మీ దగ్గర అనుభవాలతో దేవుడు నన్ను నిలబెట్టుకోడు. మీరు ఎందుకు నిలబెట్టాడంటే మీకోసమే నిలబెట్టాడు నన్ను. విశాఖపట్నం పెద్ద చర్చి, 85,000 జీతము, కుటుంబం అన్నీ కూడా ఇప్పుడు 1 లక్ష రూపాయలు అయి ఉంటుందేమో డాక్యుమెంట్ ఉన్నది. ఎంతగా చేశాను నేను. ఆఫీసర్లో చక్కగా నా తోటోళ్ళు అది చేస్తున్నారు. దేవుడే తీసుకొచ్చాడు, నేను మాత్రం రాలేను. నేను రాడు కూడా దేవుడు తేపోతే అది నరువశంలో లేదు. నేను నారిని కదా, నేను రాలేను. అది దేవుడు తీసుకొచ్చాడు. అది యెహోవా వశం. నువ్వు యెహోవా వశంలో ఉన్నావా? యెహోవాను స్తుతిస్తున్నావా? యెహోవా నిన్ను ఆశ్రయించే వారిని విడిచిపెట్టేవాడు కావు. నేను ఆశ్రయించాలని, అందుకే ఆయన స్తుతించాలి. ఎప్పుడు పాటలంటే నాకు పిచ్చి. ఆయన ప్రేమించడం, నా యవ్వన ప్రేమ ఆయనకే ఇచ్చాను. ఇప్పుడు ఇంకా ఇస్తున్నాను, అప్పుడు ఇచ్చాను. నేను బ్రతికితే దేవుడి కోసం బ్రతుకుతాను. నాకు ఎవ్వరు అవసరం లేదండి. నా దేవుడు నిలబెట్టాడు. అది యెహోవా వశంలో ఉంది, మనుషుల వశంలో లేదది. అలా ప్రేమించాడు దేవుడు నన్ను కూడా. అలా నన్ను ఇలాంటి పనిలో పెట్టాడు. భయంకరమైన ఏరియాలో దేవుడు నన్ను పెట్టాడు. చెడుపులు, చిల్లకులు, తాగుబోతులు, దొంగలు, హంతకులు ఉన్న ఏరియాలో నేను పని చేస్తే ఇప్పుడు లేరాడు. ఈ చర్చి కూడా అలాంటి ప్లేసుల్లో కట్టించాడు దేవుడు. పాడైపోయిన స్థలం, చాలా ఉన్నాను, బంధకాలను విడిపించడానికి అభిషేకించానని యెషయా 60:1-4 ఉంది. అలాగే లోకసువార్త 4 ఉంది. చూడండి దేవుడు ఎంతగా ప్రేమిస్తాడు, సజీవ సాక్షిగా ఎలా నిలబెట్టుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు శక్తివంతులు అవుతారు. యోధే సమరయ దేశంలో అంతా మీరు సాక్ష్యం ఉంటారు. ప్రతి ఇంట్లోకి వెళ్ళి ఆన్లైన్లో సాక్ష్యం చెప్తున్నాడు. దేవుడు చేస్తున్నాడు. అది నేను చేయట్లే, నా వల్ల కాదు, నాకు రావు ఏమిటి. అంత పిరిగిదానంటే అంత పిరిగిదాన్ని. ఇల్లు, స్కూల్, చర్చి తప్ప నాకు ఏది తెలియదు. స్కూల్కి వెళ్ళేసరికి క్వశ్చన్ వేస్తే నోట్ అప్పుడు కొట్టుకునేది. టీచర్ అడిగితే ఏ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేదాన్ని చెప్పడానికి భయం. అంత వేగా బొర్రలోకి వెళ్ళేది కాదు. ఏంటది? అబద్ధ బోధలో పెరిగాను చిన్నప్పటి నుండి. అబద్ధ బోధలో
మనుషుల బోధ, మనుషుల బాప్తిస్మం. దేవుడు ఇచ్చిన బాప్తిసం కాదు, దేవుడు ఇచ్చిన బోధ కాదు అది. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతి తెలియదు నాకు. చూడండి, అటువంటి వారి మీద నాకు బాధ్యత అప్పచెప్పాడు, అటువంటి వాక్యం నాకు నేర్పించాడు. ఎందుకంటే దేవుని రాజ్యానికి వెళ్ళడానికి కొద్దిమంది ఇరుకు మార్పిది చాలా సంతోషంగా టీవీగా వెళ్ళే కొరకు ఇచ్చాడు దేవుడు. రాజుల వంశము అని చెప్పి ఆ వంశంలో పెట్టుకున్నాడు ఆయన. వారు నిన్ను నమ్ముకుందురు అంటున్నారు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందురు. దేవుడు విడిచిపెట్టేవాడు కాదని చెప్తున్నారు కదా. కాబట్టి ఆయన విడిచిపెట్టలేదు కాబట్టి ఆయన నమ్ముకుంటారు. అలా నేను నమ్ముకున్నాను దేవుడు. మరి మీరు ఎలా నమ్ముకున్నారు? మీరు చెక్ చేసుకోండి. నేను దేనికి నమ్ముకున్నాను? దండం పెట్టి వచ్చేసేయడానిక, ఏదో ఒకటి గుండెలో పడేసి వచ్చేయడానిక? ఒక సాక్ష్యము, ఆ సాక్ష్యం ద్వారా మనం బ్రతకాలి, ఇంకొకరు బ్రతికించాలి. ఆ అనుభవాలతో ఉన్న వాళ్ళని నీ దగ్గర పంపిస్తాడు. నన్ను ఆ ఏరియాలో ఏ అనుభవంతో నన్ను పెంచాడో ఆ ఏరియాలో 6 ఏరియాలో పని చేశాడు, పని చేయించాడు. ఇప్పుడు గుంకాము బ్యాడ్రాము బాటిల్లో నన్ను మళ్ళీ నిలబెట్టడానికి దేవుడు ఇష్టపడతాడు. అంతా విశ్వాసం ఓడ యాత్రే అది కొనసాగుతుంది. అది నమ్మువారిలో శిక్షక్రియలు చేస్తాడు దేవుడు. నమ్మడమే విశ్వాసం. కాబట్టి సీయోను వాసి అయిన యెహోవాను కీర్తించుడు, ఆయన క్రియలను ప్రజల్లో ప్రచురణ చేయండి. ఆ పని చేయిస్తున్నాడు ఆయన. ఆయన చేసిన క్రియలు ప్రచురణ చేయడానికి కొంచెం కింద మంచం కింద పెట్టమంటలేదు. దేవస్థలం మీద పెట్టి నువ్వు ప్రచురణ చేయి, చెప్పు ఎందుకు చేశాడు. అర్హత లేదు నాకు ఇవన్నీ నేను చెప్పాలని. ఆ చెప్తే విని అనేక మంది, కోట్లాది మంది దేవుడు బాగు చేస్తానంటున్నాడు వాళ్ళని. అందుకంటే ఆ ఇర్మియా 17:16 నీ సన్నిధిలో నా నోట నుండి, నీ సన్నిధిలో నా మాటలు ఉన్నాయి అని అంటాడు ఆయన. అది నీకే తెలుసు అంటాడు ఆయన. నేను బాధపడుతున్నప్పుడు నాతో మాట్లాడిన మాటలు, నువ్వు కూడా దేవుని బిడ్డ బాధపడుతున్నావేమో, వేదనతో, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో బాధపడుతున్నావేమో. మరి యోబు గారు ఎలా ఓర్చుకున్నాడు? అటువంటి శ్రమలు ఎవరికి రాలేదు. అందరూ విడిచిపెట్టేశారు. ఎంత ఆస్తో పోయింది, ఆరోగ్యం పోయింది. అలాంటిది సాతాను కూడా అలా కుదిపేసి పిప్పి చేసేసాడు. అక్కడ ఏసై కంచె తీసేమంది, తీసే అప్పుడు నేను ప్రేమిస్తాడో లేదో చూడు. ఉన్నప్పుడు ఒకలాగే, లేనప్పుడు ఒకలాగే దేవుడు ప్రేమిస్తున్నావా లేదా అని టెస్టింగ్ చేశాడు సాతాను. పాస్ అయ్యాడు. అందులో ఎలా పాస్ అయ్యాడు? దేవా ఇదిగో నా స్నేహితుడు ఎలా అంటున్నారు అని ప్రార్థన చేస్తే 2 ఆశీర్వాదం ఇచ్చేసాడు దేవుడు. ఎంతమంది పిల్లలు చనిపోయారో అంతకన్నా అందమైన పిల్లలు పుట్టేశారు. అలా ఆవిడికి మళ్ళీ మూర్ఖురాలకు మాట్లాడింది కదా, నువ్వు మూర్ఖురాలకు మాట్లాడతాడు. కొట్టి లేదు, చంపి లేదు, ఏ బూతులు ఆడలేదు. అప్పుడు ఇప్పుడు పచ్చి బూతులు ఆడుతున్నారు సేవకులే. అబద్ధాలు, దేవుడి డబ్బులు దొంగిలించాడు. వెలుగుదోత వేషం వేసుకుని అబద్ధ సాక్ష్యం చెప్పాలి. ఎప్పుడో దేవుడు రక్షించుకున్నాడు, పిలుపు దర్శనం వచ్చింది. ఇప్పుడు ప్రార్థన లేదు, ఏటి లేదు, అటువంటి వాక్యము లేదు, దేవుని సన్నిధికి వెళ్ళట్లేదు. వాళ్ళు ఎక్కడ భోజనాలు, ఎక్కడ డబ్బు దొరికినా అక్కడ పరిగెడుతున్నారు. వైట్ డ్రెస్ వేసేసుకోవాలి, వెలుగుదోత వేషం. ఎంత బాధకరమది. ఒకసారి ఆలోచించండి. అబద్ధ సాక్ష్యం పలకూడదని 10 ఆజ్ఞలు ఉంటే మోషే గారికి ఆ 40 రాత్రులు 40 పగల్లో ఆయన ఉపవాసం ఉంటే దేవుడి మాట విని అక్కడికి వెళ్తే దేవుడు ఇప్పుడు మన సన్నికాయలాగా ఉంటుంది కదా రాయ, అలాంటి దాని మీద దేవుని అగ్ని లాంటి వేడి వచ్చి రాసింది. అగ్ని లాంటి వేరు యెహోవా దేవుడు రాశాడు 10 ఆజ్ఞలు. ఆ ఆజ్ఞలు ఆయన రాస్తే అసలు దేవుని కుమారుడని ఏసై పక్కన పెడిసి బైబిలే ఇవన్నీ మేము పాటిస్తున్నాం. అసలు ఏసీ వచ్చాడని నమ్మలేదు ఇశ్రాయేలు ప్రజలు. అక్కడ యూదులు ఎవరు నమ్మలేదు, చాలా మంది నమ్మలేదు. దేవుని కుమారుడు నమ్మలేదు. ఈనాడు కూడా దేవుని బిడ్డల్ని నమ్మట్లేదు. ఎవరైతే ఆశీర్వదించబడతాం, దీవించబడతామని చెప్పేస్తే చాలు, ఎంత పొంగిపోయి నమ్మేస్తున్నారు. అవ్వదు. దేవుడు రావాలి నీ ఒంట్లోకి, ఏం అవ్వదు. అక్రమం చేయడం పొండి మీరు అవ్వ నాకు తెలియదు అంటాడు. ఆయన నామం యూజ్ చేసుకుంటున్నారు. ఆయన నామం అంత శక్తి కలదు కాబట్టి అయిపోతాయి. అవి అనారోగ్యాలు అవన్నీ పోతాయి. కానీ అక్రమం చివరి పొండి లిస్టులోకి వెళ్ళిపోతారు. ఆడు ఇల్లు కలిసి
ఎలా రావాలి? దిద్దుబాటు వల్ల రావాలి ఆరోగ్యం. అన్ని జనులకైతే తెలియదు కాబట్టి వాళ్ళ పాపాలు క్షమించబడ్డాయని కృష్ణోకు పైన మరి యాయీరు కుమార్తెని మరి యేసయ్య ప్రాణంతో చనిపోయిన ఆమెని బ్రతికించాడు. ఎందుకంటే యాయీరు ఒక అధికారి అహంకారంతో ఉన్నాడు. ప్రతి ఒక్కరి ఇంటిలో టీవీలు ఉంటాయి, బీరువాలు ఉంటాయి, మంచి ఏసీ ఉండదు, అన్నీ ఉంటాయి, కానీ ఏసీ ఉండడు. అందులో ఏసీ చూడలేదు అక్కడ. ఎందుకంటే ఇవన్నీ ఆన్ చేస్తుంటారు కదా, దెయ్యం గిద్దుతూ ఉంటుంది. హబక్కు 1వ అధ్యాయంలో ఉంది, అటు గొంతులు వేస్తా మొలకట్ట దూపం వేస్తున్నాడట. మంచి ఆహారం ఈరోజు దొరికిందని గొంతులు వేస్తాడు. ఆడు ఏళ్ళ కలిసి గొంతులు వెళ్తుంటారు. అందుకే దర్శన వారు ఉండాలి, అభిషేకం ఉండాలి, వివేచన వారు ఉండాలి, కృపావరాలు అవి ఉన్నాయి. కాబట్టి దేవుని అభిషేకం లేకపోతే, అందుకే నావాడు కాదని దేవుడు కన్ఫామ్గా చెప్పేశాడు. దేవుని ఆత్మను పొందుకపోతే నావాడు కాదు. కాసేపు ఒక మైండ్ పనిచేస్తుంది, ఈ టైంకి ఒక మైండ్ చక్కగా దేవుని మైండ్ ఉంటుంది, రెండోసారి మళ్ళీ మైండ్ తిరిగిపోద్ది. అంటే మూడు లేదు నాకు అంటారు కదా, అదే ఉదయం ఒకలాగా ఉంటాం, సాయంత్రం ఒకలాగా ఉంటాం, మధ్యాహ్నం ఒకలాగా ఉంటాం. నాకు అవదు. నన్ను అడుగుతారు ఇది అంటారు, నేను ఉండలేను, నాకు టైం అయిపోతుంది, నేను ఉండను అని అంటారు. నాకు అవ్వదు అంటారు చాలామంది. ఎందుకంటే ఒక్కొక్క టైంకి ఒక్కొక్క టైం వద్దు. ఎందుకంటే అనుక్షణము దేవునితో లేకపోతే, దేవుని ఆత్మను గట్టిగా పొందుకోకపోతే, రోజు దేవుని ఆత్మను పొందుకోకపోతే మైండ్ ఎలా ఉంటుంది? అనుక్షణము ఒకలాగే ఉండాలి. అనుక్షణము కూడా యోగు గారు అలా ఉన్నారు. అంత శ్రమ వచ్చేసినా సరే అలా ఉన్నాడు ఆయన. మనుషులు నాకు చెవికి నా వరకు కాచుకొనిది, నా ఆలోచన వినవల్లని మౌనంగా ఉన్నారట. ఆయన ఆలోచనలు అలా ఉన్నాయి, మౌనంగా ఉన్నారట. నేను మాట్లాడిన తర్వాత వారు మాట్లాడుకున్నారట. గుత్తులుగా నా మాటలు వారి మీద పడ్డాయట. ఏం పడ్డాయి? గుత్తులుగా పడ్డాయట. ఆయన మాట్లాడుతుంటే వాళ్ళ మీద. వర్షం కొరకు కనిపెట్టినట్లు వారు నా కొరకు కనిపెట్టుకుని కడవరి వాళ్ళ కొరకైనట్టు వారు వెడల్పుగా నోరు తెరిచి ఉన్నారట. నోరు తెరిచి అలా ఉన్నారట. దేవుని మాటలుగా అంటే గుత్తులుగా పడ్డాయట వాళ్ళ మీద. వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వి నవ్వి తిని నా ముఖ ప్రకాశము లేకుండా వారేమీ చేయలేరు. ఏం చేయలేకపోయారట. ఆయన ముఖ ప్రకాశము వాళ్ళ మీద పడిందంట. అలా వాళ్ళు బతికేస్తున్నారు. అప్పుడు ధర్మశాస్త్రం లేదు, దేవుని మాటలే, చదువు రాదు. దేవుని మాటలు బట్టి బతికారు. శిష్యులకి చదువు రాదు, మరి ఎలాగ అద్భుత కార్యాలు చేశారు. ఈ ప్రపంచమంతా రక్షించారు. 12 మంది శిష్యులు దేవుడు ఎంచుకున్నాడు. ఎంతో ఉపవాసం ప్రార్థన చేసి అలా ఎంచుకోవాలి. మరి ఎవరు? నికోదేము 6 లక్షల జనాభాని నడిపిస్తున్నాడు. నికోదేము 6 లక్షల జనాభా ఉన్న పాస్టర్కి అర్థం లేదు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతి అర్థం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అని అడిగాడు ఆయన. అలాగున్నారు. జనాలు కాదు ఇక్కడ ముఖ్యం, చదువు కాదు ఇక్కడ ముఖ్యం, పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే వాళ్ళకి అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు యోగు గారు పరిశుద్ధాత్మ పొందుకున్నారు కాబట్టి, నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరిచింది. నువ్వు పెద్దగా ఉంటావు, ఊరు పెద్దగా ఉంటావు, దేశానికి ఒక పెద్దగా ఉంటావు. నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములు ఏర్పరిచింది. అందరికి బోధించి నువ్వు ఈ మార్గంలో వెళ్ళు, నువ్వు ఇలా దీవించబడతావు, ఇలా ఉండు. సేనల రాజు వల్ల దుఃఖించి వారిని ఓదార్చి వారి వల్ల నేను ఉంటిని. దుఃఖించి వారిని రాజులా ఉన్నాడట. అతను ఉండి యోగు గారు దుఃఖిస్తున్న వాళ్ళని ఓదార్చుతూ ఉన్నాడట. చూడండి, పెద్దగా ఉన్నాడట. అలాగే రాజుగా ఉండి దుఃఖించి వాళ్ళు ఓదారుస్తున్నాడంట. కాబట్టి అలా మనం ఉన్నామా అని మనం ఈరోజు చెక్ చేసుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. దానియేలు ఒక మాట చెప్పేసుకొని ముగించుకుందాము. ద్వితీయోపదేశకాండం అంటే వాక్యము ఇంకా చాలా ఉన్నది, దాన్ని నెక్స్ట్ చెప్పుకుందాము. కానీ ద్వితీయోపదేశకాండంలో ఎలాగా వాక్యమైన నీళ్లు ఉదక స్నానం ఎలా చేయాలి ద్వితీయోపదేశకాండంలో ఉంది ఆ మాట. ద్వితీయోపదేశకాండంలో చూద్దాము. రెండు మాటలే.
అర్ధగంట అయిపోయింది. ద్వితీయోపదేశ కాండము 'ఎలాగ దేవుణ్ణి ఆరాధిద్దాం' మనం చెప్దాం అనుకున్నాం కదా. అది మరి యోగు గారి కోసం మనం విన్నాం కదా. తరతరాలు మనం ఎలా దీవెనకరంగా ఉండాలి. యాయీరు కుమార్తెను మరి 12 సంవత్సరాల బిడ్డని ఎలాగ దేవుడు బాగు చేశాడు. దేవుడి ఇంటిలో మరి అనేకమైన సమృద్ధి ఆ ఇంట్లో ఎలా ఉందో మీరు మార్కు సువార్త 2:1-12 చూడండి. దేవుడి ఇంట్లో అలాగ సమృద్ధి ఉంటుంది అనమాట. ఆ మార్కు సువార్త 2:5 ఇల్లు కిక్కిరిసిపోయిందంట. ఆ పరుపుతోటి మనిషిని దించేశారు ఇంటి పైకప్పు నుంచి. సమృద్ధిగా పోషణ, ఆరోగ్యము, సంతోషము అవన్నీ కూడా దేవుడు ఆలగిస్తారు. అలాగే నీ కడుపు నుండి జీవజల ధారలు వస్తాయని మరి యోహాను 7:38-39 దేవుడు మాట్లాడుతున్నారు. నీ సంతత మీద నా ఆత్మను కొమ్మరిస్తారంటున్నాడు. యెషయా 44:3-4 కాబట్టి నీతి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తుంది కానీ దేవుని రాజ్యం లేదని లోక. యోహాను సువార్త 3:5 మన ప్రకటన 22:17 కూడా ఏమంటారంటే పెండ్లి కుమార్తె రమ్ము అంటున్నాడు. అలాంటి పెండ్లి కుమార్తెగా మనం ఉండాలని దేవుడు ఆ విధంగా సిద్ధపడాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. లోక 3:3 కూడా అదే మాట ఉంది. కాబట్టి మరి ద్వితీయోపదేశ కాండంలో 6:4-9 ఉంది ఆ మాట. ద్వితీయోపదేశ కాండం ఈ మాటలు చదువుకొని మనం ముగించేద్దాము. ద్వితీయోపదేశ కాండం 6:4-9 ఈ వాక్యమని నీరు అనే ఉదక స్నానం మనం అనుక్షణం ఎలా చేసుకోవాలంటే, ఇశ్రాయేలు వినుము, మన దేవుడిని యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయంతోనే, నీ పూర్ణ ఆత్మతోనే, నీ పూర్ణ శక్తితోనే నీ దేవుడైన యెహోవాని ప్రేమింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. అప్పుడు హృదయం అంటే సంతోషంగా ఉంటుంది. మన హృదయం సంతోషంగా ఉండాలనే మాటలు మనం నేర్చుకున్నాం. అది మనకి దేవుడు అంశం ఇచ్చారు ఈరోజు. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేసి, అంటే నువ్వు నేర్చుకుంటే ఎవరికి అభ్యసింప చేస్తావో? నీ కుమారులకి, శేఖర్కి, మరి సూర్యాకి. నీ కుమారులు ఉన్నారు, నీ కుమార్తెలు ఉన్నారు, నువ్వు సంపాదించుకున్న బిడ్డలు ఉన్నారు, ఆత్మీయ బిడ్డలు ఉన్నారు, శరీర వంశాల బిడ్డలు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే మీరు ఎవరెవరి కోసమైతే మీరు ప్రార్థన చేస్తున్నారు అడగట అభ్యసించప్ప చేయాలి. అంటే నువ్వు నేర్చుకోకపోతే ఎలాగ అభ్యసింప చేస్తావు? నీ ఇంటి కూర్చుంటున్నప్పుడు, నువ్వు త్రోవలు నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటి గురించి నువ్వు మాట్లాడాలి. ఏమో మాట్లాడకూడదు. వాటిని గురించి మాట్లాడాలి. నువ్వేం నేర్చుకున్నావు? సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవాలన్నమాట. కడియంలాగా సూచనగా అలా గుర్తుండాలి వాక్యం. అవి నీ కన్నుల నడుమ బాసికముగా ఉండవాలి. బాసికం అంటే ఇక్కడ బాసికంలో ఇలా కడతావు కదా పెళ్లి చేసినప్పుడు. మతం కులం భేదం లేదు, దేవుడు చెప్పినవే అలా వాళ్ళు కట్టుకుంటున్నారు తెలుసండి. ఇక్కడ బాసికంగా అవి నీ కన్నుల నడుమ బాసికం వల్లే ఉండవలను. నీ ఇంటి ద్వార బంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను. రాసుకుంటున్నారా? మరి మొత్తం కులం భేదం లేకుండా అన్ని రాసుకుంటున్నారా? దేవుడు అని చెప్పి రాసుకుంటున్నారా లేదా? అది ఎవరు ద్వారా మనం దేవురాజ్యంకి వెళ్దాం అది తెలుసుకోవాలి, అడగాలి. దేవుడిని అడిగినప్పుడు కళల ద్వారా మాట్లాడతాడు. 33:14 ఉంటుంది మీరు చదివితే. దేవుడు మాట్లాడే విధానం గురించి కళల ద్వారా మాట్లాడతాడు. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణాలను బట్టి నేను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టిన గొప్ప మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఎండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవల తోటలను నింగించిన తర్వాత నీవు తినే తృప్తి పొందినప్పుడట అటువంటి ఆశీర్వాదాలు దేవుడు తరతరాల వరకు ఇస్తాడు. మనం నాటం అవి కానీ మనం అనుభవిస్తాం. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడము. బానిసత్వం నుండి దేవుడు విడిపించాడు ఇశ్రాయేలు ప్రజలను. అలాగే మనం చెడు వ్యసనాల్లో ఉండి చెడుగా బోధ విని
అనేకమైన ఇబ్బందులు ఉండి, శరీరానుసారమైన బాధలు ఉండి, అనేకమైన ఇబ్బందుల్లో ఉండి పరిశుద్ధాత్మను నేను పొందుకున్నప్పుడు దేవుడు పేపర్లో నేను తేలిపోయినట్టు చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటేనే ఇవి అర్థమవుతే అలా నడవగలరు. కాబట్టి దేవుడు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల దేవా, మహిమ గల దేవా, అయ్యా విన్న వాక్యాన్ని నైనా నూరంతలుగా మా హృదయాల ఫలింపదయచేసి మరి నైనా అనేకమైన దీవెనలు ప్రభా ఎందుకైనా నిన్ను స్తుతించినప్పుడు సియోనికి మా వాడు ఎలా చేరుతుందో, ఈ విశ్వాస యాత్రలో మేము ఎలాగా కొనసాగాలో అన్నీ కూడా నాయన అయ్యా విడమర్చి మాకు చెప్పినందుకు మీకే కొట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంది. అయ్యా వింటున్న వాళ్ళు, ఆన్లైన్లో ఉన్న వాళ్ళు, ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళు, చేతులెత్తిన ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు ఆశీర్వదించి అట్టి విధంగా మీరు దీవించి మీరు మహిమ పొందుకుంటున్నందుకు, నీ సాక్షిగా మీరు నీ బిడ్డలు నిలబెట్టుకుంటున్నందుకు, ఆకాశంలో జ్యోతుల వల్లే ప్రకాశించేలాగా అనేక మందిని మీ మార్గంలో తిప్పేవారుగా మమ్మల్ని ఆశీర్వదించి కొరతలైన ఆత్మతో మమ్మల్ని నింపుతున్నందుకు, ఆటంకపరిచిన ప్రతి దురాత్మ శక్తులారా ప్రతి ఒక్క గృహాల్లో నుంచి, ప్రతి ఒక్క సంఘాల్లో నుంచి, మా దేశంలో నుంచి యేసునామములో విడుదల ప్రకటిస్తున్నాను. మీరే అధ్యక్షత వహిస్తున్నారు, నడిపిస్తున్నారు, మహిమ పొందుకుంటున్నారు. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం సదాకాలము మనకు తోడేంటి నడిపించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు వందనాలు. అందరిని దేవుడు దీవించిన గాక.